Hi friends, welcome to IRIS online classes. Learn smart, practice hard, get job. Okay. So మన రేషియో ప్రపోర్షన్ మొత్తం ఎంటైర్ టాపిక్ అయిపోయిందండి. సో దాంట్లో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మోడల్ డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడిగిన ప్రతి ఒక్క మోడల్ కూడా మేము డిస్కస్ చేసాము. ఆల్మోస్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ కలిపి మనము మోర్ దెన్ 130 క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. ఓకే, సో ఈ వీడియోలో ఈ క్లాస్లో ఏం చేద్దామంటే చూసిన రేషియో అండ్ ప్రపోర్షన్ మొత్తం మీద జస్ట్ బ్రీఫ్గా ఓవర్వ్యూ చూద్దాం. సో ఎందుకంటే మీకు ఇది ఒకసారి మొత్తం మీకు వీడియోస్ అన్నీ చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ఏంటంటే అసలు ఏముంది, ఎలా ఉంది అనేది మీకు ఒక బేసిక్ ఐడియా వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి ఒక వీడియో ఎవ్రీ టాపిక్ అయిపోయిన తర్వాత ఒక ఓవర్వ్యూ వీడియో చేస్తున్నాము. సో దాంట్లో పార్ట్గానే రేషియో అండ్ ప్రపోర్షన్ మొత్తం కలిపి ఒక ఓవర్వ్యూ వీడియో ఒక 10 క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సో మనకి రేషియోస్లో ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేసాము. మనకి A/B B/C ఇస్తే A/BC ఆ ప్యాటర్న్ చేసాము. తర్వాత A+B = B+C = తర్వాత సమ్ రేషియో ఇస్తే ఆ ప్యాటర్న్ చేసాము. తర్వాత A-6:Y A-Z = 2:3:4 అలాంటి ప్యాటర్న్ చేసాము. నెక్స్ట్ మనకి డివైడ్ చేయడము అంటే బేసిక్గా ఒక రేషియో ఇచ్చినప్పుడు ఆ నెంబర్స్ ఎలా ఉంటాయి, నెంబర్స్ని ఎలా డివైడ్ చేస్తాము అది చేసాము. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ సంబంధించిన క్వశ్చన్ చేసాము. నెక్స్ట్ మనకి క్రాస్ ప్రొడక్ట్ మీద చేసాము, కైండ్స్ మీద చేసాము. నెక్స్ట్ ఎర్త్ అండ్ వాటర్, ల్యాండ్ అండ్ వాటర్ సంబంధించి చేసాము. నెక్స్ట్ డిఫరెంట్ మిస్లేనియస్ క్వశ్చన్స్ చాలా చేసాము. సో అన్ని ప్యాటర్న్స్ డిఫరెంట్ ఎగ్జామ్స్లో, ఎస్ఐ ఎగ్జామ్లో, SSCGL ఎగ్జామ్లో, కొన్ని బ్యాంక్ ఎగ్జామ్స్లో, RRB, నెక్స్ట్ మనకి CPO ఎగ్జామ్ అన్నిట్లో కవర్ అయిన మ్యాక్సిమం క్వశ్చన్స్ ప్రతి ఒక్క మోడల్స్ కూడా మనము ఈ రేషియో ప్రపోర్షన్లో కవర్ చేసాము. జస్ట్ ఈ క్లాస్లో ఏంటంటే బ్రీఫ్గా ఓవర్వ్యూగా అసలు ఏం చెప్పామో ఒకసారి చూద్దామండి. రైట్, సో అవి ఒక 10 క్వశ్చన్స్ తీసుకొని మీకు అన్ని మోడల్స్ కవర్ అయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మ్యాక్సిమము. ఓకే, మిగతా ఏమన్నా అంటే చిన్న చేంజెస్ అన్ని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేమండి, ఎందుకంటే మనకి అలా చేస్తుంది కాబట్టి 120-130 క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మేజర్ పార్ట్స్ ఏముంటాయి రేషియో ప్రపోర్షన్లో అవి మాత్రం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 2A = 3B, 4B = 5C, 3C = 4D. 3C = 4D. అయితే మనకి ఏం కావాలండి? A:2B:C:D ఎంత? రైట్, సో ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్కి మీకు చెప్పానండి ఎలా చేస్తే బెస్ట్ అని చెప్పాను ఎగ్జామ్లో. ఒకసారి ఆప్షన్స్ కూడా చూస్తున్నా చూడండి. 15:10:9:6, 15:10:8:6, నెక్స్ట్ 30:20:12:9, 25:20:16:12. ఓకే, ఫస్ట్ అసలు చేసే పద్ధతి, ఎగ్జామ్లో చేసే పద్ధతి ఎందుకు చూద్దాం, తర్వాత మీకు ప్యాటర్న్ కూడా చెప్తాను, అసలు ఒరిజినల్ ప్రొసీజర్ కూడా చెప్తాను. ఓకే, మనకి ఇక్కడ ఏముందండి, మనకి 2A = 3B, 4B = 5C, 3C = 4D. మీకు ఆల్రెడీ చెప్పానండి అన్నీ ఈక్వల్గా ఉంటే మనం క్లోజ్డ్ కాన్సెప్ట్ వాడతామని. అంటే ఇక్కడ ఏముందండి, మనకి ఏ కావాలంటే ఏ క్లోజ్ చేయండి, అంటే ఇక్కడ ఏముందండి 3. సో B కావాలంటే B క్లోజ్ చేయండి, ఇక్కడ ఏముందండి 2. అంటే A:B ఎలా వచ్చిందండి 3:2 వచ్చింది. సో మనం ఏం చెప్పాను, ఫస్ట్ మీకు ఆప్షన్ నుంచి వెరిఫై చేసుకోవాలి. ఇలాంటి ప్యాటర్న్ ఏమైనా ఇస్తే మనకి A:B, B:C సంథింగ్, C:D సంథింగ్ ఇస్తే మనం ఆప్షన్ నుంచి వెరిఫై చేస్తాము. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అంటే 3, B వాల్యూ 2. రైట్, సో అందులో కూడా మీకు ఏం చెప్పాను, నేను లాస్ట్ నుంచి వెరిఫై చేస్తే బెటర్ అని చెప్పాను. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేను అబ్జర్వ్ చేసినంత ప్రకారము, నేను అనలైజ్ చేసిన ప్రకారము లాస్ట్ నుంచి వస్తే త్వరగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందువల్ల మనం లాస్ట్ నుంచి చేద్దాం. C వాల్యూ కావాలంటే ఏం చేస్తామంటే C:D కావాలంటే ఒకసారి మీకోసం చెప్తున్నాను. నేనైతే ఎగ్జామ్లో అయితే ఇలా రాయను, నేను మీకు ఎలా ఉండాలో చెప్తున్నాను అంతే. సో మీకు అర్థం కావాలని క్లియర్గా చెప్తున్నాను, ఎగ్జామ్లో నేనైతే అలా రాయను. ఓకే, ఇప్పుడు C కావాలంటే ఏంటంటే 4 పార్ట్స్ ఉంది. 4 C వాల్యూ 4 పార్ట్స్. నెక్స్ట్ D ఎంత ఉందండి 3 ఉంది కాబట్టి సో C:D ఏ రేషియోలో ఉండాలండి 4:3 రేషియోలో ఉండాలి. ఏ ఆప్షన్స్లో అలా ఉందో చెక్ చేద్దాము. రైట్, ఇక్కడ ఎంత ఉందంటే 3:2 ఉంది. సో ఈ ఆప్షన్ కానే కాదు. ఇక్కడ చూడండి 4:3 ఇది అయ్యే ఛాన్స్ ఉంది, ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది, ఇక్కడ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. 4:3 అయ్యే ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ A:B ఎంత వచ్చిందని మనకి 3:2 వచ్చింది. సో 3:2. నెక్స్ట్ తర్వాత
బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది కూడా చెక్ చేద్దామండి. B/C. B అంటే ఎంత అండి 5 parts, C 4 parts. B అంటే 5 parts, C 4 parts. అంటే B/C 5:4 రేషియోలో ఉండాలి మనకి. 5:4 రేషియోలో ఉండాలి. చూద్దాం. 5:4 లేదు, ఇది ఆల్రెడీ ఆప్షన్ అయిపోయింది కదండి. సో నెక్స్ట్ ఇది ఉండే ఛాన్స్ ఉందండి మనకి. నెక్స్ట్ ఇది 5:4 రేషియో లేదు, ఇది కూడా ఉండే ఛాన్స్ ఉంది మనకి. ఓకే, నెక్స్ట్ ఇది చూద్దామండి. 3:2 రేషియోలో ఉండాలి. సో ఎలా ఈ ఆప్షన్ ఇది రెండిట్లో చూడాలి. 3:2 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. సో ఆన్సర్ ఇదే అవుతుంది. అంటే ఇవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి అంత క్లియర్గా కొంచెం స్లోగా చెప్తున్నా అండి. ఎగ్జామ్లో అయితే జస్ట్ ఏంటి మన బై అబ్జర్వింగ్ అంతే. సో మనకి 4:3 రేషియోలో ఉండాలి. ఈ ఆప్షన్ లేదు, సో అది క్యాన్సిల్ చేసుకుంటాం. మిగతా 3 ఆప్షన్లు ఉన్నాయి ఇప్పుడు. సో ఎలా ఉండాలి? B/C 5:4 రేషియోలో ఉండాలి. ఇక్కడ లేదు 5:4, ఈ ఆప్షన్ క్యాన్సిల్. ఈ రెండిట్లోనే ఉంది. ఇప్పుడు అంటే మనకి A/B ఎలా ఉందండి? సో ఏ ఆప్షన్ ఉందో చెక్ చేస్తున్నాను. సో ఎలా ఉండాలి? 3:2 రేషియోలో. 3:2 రేషియో ఇది ఒకటి ఉంది ఇక్కడ, ఎందుకంటే 5:4 రేషియోలో ఉంది కాబట్టి ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. ఈ ఒక్కటే ఆప్షన్ అవుతుంది. సో యాక్చువల్లీ ఈ క్వశ్చన్ నేనే తయారు చేస్తానండి. అందుకే మీకు ఏంటంటే కొంచెం ఎక్కువ లెంత్ ఉండలేదు సార్. అంటే ఇప్పుడు ఎంతైతే చెక్ చేస్తారో అంతకంటే ఎక్కువ టైం అయితే ఖచ్చితంగా పట్టదు. ఖచ్చితంగా అంతకంటే ఎక్కువ టైం పట్టదు. అందుకే మీకు ఏం చేస్తాను అంటే డిఫరెంట్ టచ్ అయ్యేలాగా నేను ఇచ్చాను క్వశ్చన్. ఎందుకంటే జనరల్గా మనం ఇంతకుముందు చూసినలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూసినప్పుడైతే మ్యాక్సిమం 1 or 2 ఒకటి లాస్ట్ దాంట్లోనే మ్యాక్సిమం దొరికిపోతుందండి ఆన్సర్. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఒకవేళ ఇన్డెప్త్గా ఇచ్చిన అంటే అన్ని ఆప్షన్స్ సెట్ అయ్యేలా ఇచ్చినా కూడా ఎలా చెక్ చేయాలి ఫైనల్గా మీకు చెప్పడం కోసమే ఈ క్వశ్చన్ నేను సెట్ చేసి మీకు అన్నిటికీ సెట్ అయ్యేలాగా ఒకటే ఆప్షన్ ఇచ్చాను. మిగతా అన్ని కూడా డిఫరెంట్ కొంచెం టైం టేకింగ్లా ఇచ్చాను. ఇంతకంటే మ్యాక్సిమం టైం అయితే పట్టదండి ఈ క్వశ్చన్స్ చేయడానికి. రైట్, ఇది మన ఆప్షన్ నుంచి వెళ్తే. సార్ ప్రొసీజర్ చూద్దామండి ఒకసారి. ఇప్పుడు క్లోజ్డ్ కాన్సెప్ట్ చెప్పాను కానీ A/B కావాలి అంటే A/B ఈజ్ ఈక్వల్. సో ఏ వాల్యూ కావాలంటే ఇక్కడ ఏముందండి 3 ఉంది కాబట్టి 3. సో B క్లోజ్ చేయండి. సో ఇక్కడ వాల్యూ ఎంత ఉందండి 2 ఉంది. సో 3:2. రైట్, నెక్స్ట్ B/C కాబట్టి B/C కావాలి కాబట్టి B క్లోజెస్ ఎంత అండి 5 వస్తుంది. C క్లోజెస్ ఎంత వస్తుందండి 4. సో B/C ఎంత వచ్చింది 5:4. ఇక్కడ చూడండి C వాల్యూ కావాలంటే C/D. నెక్స్ట్ C వాల్యూ కావాలంటే 4, D వాల్యూ కావాలంటే 3. 4:3. రైట్, మనకి ఇప్పుడు A/B/C/D కావాలి. ఓకే, మనకి ఏం చెప్పాను ఎక్కడ స్టార్ట్ చేయాలని చెప్పాను మీకు. సో ఏ ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఆ రోలో స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ చేయాలి. రైట్, ఇదే రోలో ఏ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయిందని ఇదే రోలో ఎండ్ అయింది కాబట్టి ఈ రో మొత్తం తీసుకుంటున్నాను. ఏ ఇక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయిందని అది ఒక్కటే దగ్గర ఉంది కాబట్టి అంటే అదే రోలో ఎండ్ అయింది కాబట్టి ఆ రో చివరి వరకు తీసుకుంటున్నాను. ప్యాటర్న్ గుర్తుపెట్టుకోవాలండి, జాగ్రత్త. సో 3 × 5 × 4. నెక్స్ట్ B ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది. ఎక్కడ షిఫ్ట్ అయింది, ఇక్కడ షిఫ్ట్ అయింది. అంటే ఇక్కడ దీంట్లో ఈ రోలో ఎండ్ అవుతుంది కాబట్టి ఇదే రో వరకు తీసుకుంటాం. B ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ షిఫ్ట్ అయింది. అంటే ఇక్కడ ఈ రోలో ఎండ్ అయిపోతుంది కాబట్టి ఈ రో చివరి వరకు తీసుకుంటాను. సో ఇక్కడ స్టార్ట్ అయిందండి 2 × ఎక్కడ షిఫ్ట్ అయింది, ఇక్కడ షిఫ్ట్ అయింది 5 × 4. నెక్స్ట్ C అండి. C ఈ రోలో స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది, ఇక్కడ ఎండ్ అయిపోయింది. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా తీసుకుంటాం. సో చూడండి ఒకసారి 2 × 4 × 4. నెక్స్ట్ D అనేది ఈ రోల్ నుంచి స్టార్ట్ అయింది, అక్కడ ఎండ్ అయింది కాబట్టి ఇదే రోజు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు తీసుకుంటాం. సో 2 × 4 × 3. రైట్, సో అంటే జనరల్ ప్రొసీజర్ చేస్తే కొంచెం ప్రొసీజర్ ఇది కూడా దీనికంటే ఇంకా ఇది బెస్ట్ ప్రొసీజర్ అండి. ప్రొసీజర్ వైజ్ వెళ్ళాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్రొసీజర్. కానీ దీనికంటే అది ఫాస్ట్ అయిపోతుంది. చూడండి ఇవన్నీ రాసడానికంటే జస్ట్ బై అబ్జర్వింగ్ దట్ వీ కెన్ డూ. రైట్, సో ఇప్పుడు నేను క్యాన్సిల్ అవుతున్నాయి చూద్దామండి. 4 4 4 4 క్యాన్సిల్. ఇంకేం అయ్యేలో కదండి. సో 15:2 2 5s are 10:2 2 4s are 8:2 2 0 6. సో 15:10:86. అదే కదా మనకు వచ్చిన ఆన్సర్ 15:10:8:6. అంటే మనకు ఒకటే ఆప్షన్ ఉంటుంది. అలా ఆప్షన్స్ వెళ్ళినా కూడా ఇదంతా రాయాల్సిన అవసరం లేకుండా జస్ట్ బై అబ్జర్వింగ్ మనం ఇది ఇక్కడ ఆప్షన్ నుంచి వెరిఫై చేయొచ్చు. మీరు ఎగ్జామ్లో కనుక ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ వస్తే ఖచ్చితంగా యూ హ్యావ్ టు చెక్ ఆప్షన్స్. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అసలు ఆప్షన్ నుంచి వెరిఫై కానీ ఖచ్చితంగా ఉండదు రేషియోలో. సో అది బెస్ట్ మనకి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 అండి. If XYZ are positive integers, XYZ are positive integers such that A minus X A minus X right, next ఏమి ఇచ్చాడండి is to A minus Y is to A minus Z is equal to ఎంత ఇచ్చాడండి 12:15:17.
నెక్స్ట్ ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు, మనకి ఏమి ఇచ్చాడండి, ఏ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై 2 అని కూడా ఇచ్చాడు. ఓకే, సో ఇలాంటి వాటికి మీకు ఒక షార్ట్ కట్ చెప్పాను, డైరెక్ట్ షార్ట్ కట్ చెప్పాను. సో ఫస్ట్ షార్ట్ కట్ ద్వారా చేద్దాం, తర్వాత ప్రొసీజర్ చెప్తాను, రైట్. సో ఎప్పుడైతే మనకి ఈ ప్యాటర్న్ క్వశ్చన్ ఇచ్చాడో ఇలాంటి, ఇది ఎస్ఐ 2018లో ఇచ్చిన క్వశ్చన్ అండి, ఏపీఎస్ఐలో. ఏపీఎస్ఐ ఎగ్జామ్ వాజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ అండి. ఈ రీసెంట్ టైమ్స్లో ఉన్న ఎగ్జామ్స్లో ఏపీఎస్ఐ ఎగ్జామ్ టఫెస్ట్ ఎగ్జామ్, అందులో ఇచ్చిన క్వశ్చన్ అండి. దాన్ని వితిన్ సెకండ్స్లో చేద్దాం. చూడండి ఒకసారి, మనకి అడిగిందని ఇలా ఇచ్చాడు ఈ ప్యాటర్న్, ఏ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ బై 2, రైట్. అయితే ఏ మైనస్ ఎక్స్ రేషియో ఇస్ టు వై, ఏ మైనస్ వై ఇస్ టు ఏ మైనస్ జెడ్ ఇస్ ఈక్వల్ 12 is to 15 is to 17. మనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎక్స్ ఈస్ టు వై ఈస్ టు జెడ్ కావాలి. మీకు ఒక షార్ట్ కట్ చెప్పానండి, ఇంకా డైరెక్ట్ షార్ట్ కట్ క్వశ్చన్ చూస్తూనే మనం డైరెక్ట్ ఆన్సర్ చెప్పచ్చు. ఎలా అండి, ఎక్స్ కావాలంటే ఎక్స్ క్లోజ్ చేయండి, ఏముందండి 15 + 17, 15 + 17 32. నెక్స్ట్ 15 క్లోజ్ చేయండి, బీ కావాలంటే వై వై వాల్యూ క్లోజ్ చేయండి, అప్పుడు ఏమవుతుంది 12 + 17, 12 + 17 ఎంత అండి 29. నెక్స్ట్ మనకి జెడ్ కావాలంటే జెడ్ క్లోజ్ చేయండి, 12 + 15 27. సో ఇది మనకి ఆన్సర్ అండి, ఇది మనకి ఆన్సర్. ఇది చేయడానికి ఎంత టైం పడుతుంది, క్వశ్చన్ చదివినంత సేపు కూడా పట్టదు మనం చేయడానికి, తర్వాత ఆన్సర్ చేయడానికి. జస్ట్ మనకి చూడని చెప్పచ్చు అండి. అబ్జర్వ్ చేస్తున్నామంటే 15 + 17 32, నెక్స్ట్ 12 + 17 29, తర్వాత 12 + 15 27. సో ఆన్సర్ అది అవుతుంది ఈజీగా. సో ఇది షార్ట్ కట్, మనకి షార్ట్ కట్ ఇది చెప్పారు. ఓకే, సో నెక్స్ట్ దీన్ని ప్రొసీజర్ కావాలంటే ఒకసారి చూద్దాం. మనకి ఏమి ఇచ్చాడండి, ఏ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ కదా అండి. సో ఇక్కడ రాద్దామండి ఒకసారి ప్రొసీజర్. అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 2a అవుతుంది. ఓకే, సో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ 2a. ఇలాంటి క్వశ్చన్స్కి ఏం చెప్పండి, అన్నీ యాడ్ చేస్తే అటు సైడ్ కూడా యాడ్ చేస్తే సరిపోతుంది. సో అంటే ఏ ప్లస్ ఒకసారి రాస్తాను క్లియర్గా. సో ఏ మైనస్ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ వై ప్లస్ ఏ మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్, ఇటు సైడ్ ఏముందండి 12 + 15 + 17 ఇది అంటే 30, 10 + 10 + 30, ఇక్కడ 2 + 5 7, 7 + 7 14, 30 + 14 44. సో ఈజ్ ఈక్వల్ ఎంత అండి 44. ఓకే, సో ఇక్కడ ఏంటండి ఏ ప్లస్ ఏ మొత్తం ఎంత అవుతుందండి 3a అవుతుంది, మైనస్ కామన్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతుంది. చూడండి ఏ ప్లస్ ఏ 3a, మైనస్ కామన్ చేస్తే మైనస్ ఎక్స్ ఉంది, ఇక్కడ ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ ఎంత ఉందండి 44. మనకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ ఏమని తెలుసు, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ 2a. సో అంటే 3a - 2a ఈజ్ ఈక్వల్ 44. సో 3a - 2a ఎంత అవుతుందండి a అవుతుంది. a ఈజ్ ఈక్వల్ 44. ఇది ఏ ఈజ్ ఈక్వల్ 44 అండి. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ 44. కానీ మనకు అడిగింది అది కాదండి, మనకు అడిగింది ఏంటి ఎక్స్ వాల్యూ వై వాల్యూ జెడ్ వాల్యూ ఇచ్చాడు. అంటే మనకి ఏం చేయాలి, మళ్ళీ నెక్స్ట్ మనకి ఏం తెలుసు, ఏ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 12 అని తెలుసు. సో ఏ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 12, మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది 44. సో 44 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 12, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి, అటు వెళ్తే -32 కాబట్టి మైనస్ క్యాన్సిల్ అవుతాయి, +32. సో అదే కదా వచ్చింది మనకి ఇక్కడ. నెక్స్ట్ ఏ మైనస్ వై ఈజ్ ఈక్వల్ 15. ఏ ఎంత అండి 44 - y ఈజ్ ఈక్వల్ 15, అంటే y వాల్యూ ఎంత వస్తుందండి 44 - 15 అంటే 29. నెక్స్ట్ ఏ మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ 17, ఏ మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ 17 ఎంత అవుతుందండి అప్పుడు మనకి జెడ్ వాల్యూ 44 - 17 ఎంత అవుతుందని 27. సో 27, 29, 32. సో అంటే ఇదంతా ప్రొసీజర్ చేస్తే వచ్చేది మీకు వితిన్ సెకండ్స్లో చేసేలాగా చెప్పాను. సో ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు, ఈ ప్రొసీజర్ తెలిసి ఉంటే బెటర్. సో ఈ ప్రొసీజర్ నుంచి ఆ షార్ట్ కట్ కూడా వచ్చిందండి, దాంట్లో కొత్తగా ఏం లేదు, రైట్. సో ఇక్కడ అంటే ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే మనకి వితిన్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేయవచ్చు. అంతేకాని ఇదంతా చేసుకుంటూ వెళ్ళామనుకోండి మనకి ఏమవుతుందంటే ఎగ్జామ్లో టైం వేస్ట్ అవుతుంది. మనం మేజర్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం సేవ్ చేసుకోవాల్సిందే టైము. ఆ విషయం మీ అందరికీ తెలుసు. మనం కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తేనే పక్కవాడి నుంచి మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆ అడ్వాంటేజ్ తీసుకోవాలంటే మనకు బెస్ట్ కాన్సెప్ట్స్, బెస్ట్ వేస్, బెస్ట్ లాజిక్స్, బెస్ట్ షార్ట్ కట్స్ తెలియాలి. సో ఇక్కడ అన్నీ చెప్తున్నాను మోస్ట్లీ. సో దానివల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇది సెకండ్ క్వశ్చన్ అండి. అంటే ఇక్కడ మనం సెకండ్స్లో ఆన్సర్ చేసేదాన్ని ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి, ఇదంతా చేయడానికి మనకి
మినిమం 45 సెకండ్స్ నుంచి 1 మినిట్ పడుతుంది. అంటే మనం వితిన్ 5 సెకండ్స్లో చేయొచ్చు. అదే అయితే దానికి ఎంత టైం అంటే ఆల్మోస్ట్ మనం 40 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు టైం సేవ్ చేసుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 3, a minus b is to b minus c is to c minus d is to d minus c is equal to 2 is to 3 is to 4 is to 9. 2 is to 4 is to 9. అయితే మనకి ఏమడిగాడండి, 3 into a plus e రేషియో 4d అన్నాడు. is to 4d అన్నాడు. 2 plus 3 into a plus e is to 4d అన్నాడు. రైట్. సో మీకు ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్స్ డిస్కస్ చేశానండి. ఇలాంటి ఉంటే ఎవ్రీ టైం అన్నీ యాడ్ చేయకూడదండి. మనం కొంచెం లాజికల్గా ఆలోచించాలి. ఇక్కడ ఎలాంటి ప్రొసీజర్ వర్కౌట్ అవుతుంది. సో అన్నీ యాడ్ చేస్తూ వెళ్తే ఇక్కడ ఏమవుతుంది చూడండి ఒకసారి. మనకి అన్నీ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందండి, ఏ బీబీ క్యాన్సిల్ అయిపోతుంది, సిసి క్యాన్సిల్ అయిపోతుంది, డిడి క్యాన్సిల్ అయిపోతుంది, ఏ మైనస్ సి వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏ ప్లస్ సి ఉంది, మనకి డి వాల్యూ కూడా కావాలి. సో అన్నీ యాడ్ చేస్తే ఇక్కడ వర్కౌట్ అవ్వదు. సో అందుకే మనం డిఫరెంట్గా ఆలోచించాలి. రైట్, చూడండి ఇక్కడ మనకి ఏమని చెప్పండి, ఇక్కడ 9 అని ఉంది. ఈ 9 అనేది మీరు అబ్జర్వ్ చేస్తే 2 + 3 + 4 ఎంత అండి, 2 + 3 5, 5 + 4 9. అంటే ఈ అన్నీ యాడ్ చేస్తే ఫస్ట్ 3 టర్మ్స్ యాడ్ చేస్తే మనకి లాస్ట్ టర్మ్ అవుతుంది. అంటే ఇక్కడ కూడా ఎంత అండి, ఫస్ట్ 3 టర్మ్స్ యాడ్ చేస్తే లాస్ట్ టర్మ్ రావాలి. అదే చేస్తున్నాయి ఇప్పుడు ఇక్కడ. ఫస్ట్ 3 టర్మ్స్ ఎంత అండి, a minus b ప్లస్ b minus c ప్లస్ c minus d ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 3 టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, d minus c. ఓకే, ఇక్కడ కూడా చూడండి ఒకసారి. 2 + 3 అదే రాస్తాను చూడండి ఇక్కడ మీకు. 2 + 3 + 5 ఈజ్ ఈక్వల్ టు 9 కదండి. సో మనకి రైట్ సైడ్ ఎలా ఉందో లెఫ్ట్ సైడ్ కూడా అదే ప్యాటర్న్లో ఈక్వల్ చేస్తాను నేను. ఓకే, ఇప్పుడు b క్యాన్సల్, c క్యాన్సల్, మనకి ఏం మిగిలిందండి, a minus d ఈజ్ ఈక్వల్ d minus c. సో ఈ ఇటు వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, ఇది అటు వెళ్తే ప్లస్ అవుతుంది. సో ఏమవుతుంది మనకి ఇక్కడ a + e ఈజ్ ఈక్వల్ d + d 2d అవుతుంది. d + d 2d అవుతుంది. సో మనకు అడిగింది ఏంటంటే ఇక్కడ 3 into a + e అడిగాడు. స్మాల్ e అని కదండి ఇక్కడ కూడా. 3 into a + e. మనకు ఆల్రెడీ ఇక్కడ a + e అంటే ఏమొచ్చిందంటే 2d వచ్చింది. ఇప్పుడు ఆ రేషియో కనుక్కుందాం. 3 into a + e ఈజ్ టు 4d అన్నాడు. ఓకే, సో a + e అంటే ఎంత, 2d వచ్చింది. 3 into 2d ఎంత అండి, 6d ఈజ్ టు 4d. dd క్యాన్సల్, 2 3s 2 2s అంటే ఏ రేషియోలో ఉందని మనకి, సో 3:2 రేషియోలో ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి ఏ రేషియో వస్తుంది, ఇక్కడ ఇచ్చింది 3:2 రేషియోలో ఉంటుంది. సింపుల్ అండి. మనకి చిన్న లాజిక్ ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే 2 + 3 + 4 ఈజ్ ఈక్వల్ 9. అదే మనకి లెఫ్ట్ సైడ్ కూడా అప్లై చేస్తే సరిపోతుంది. ఆ లాజిక్ కనుక తెలియకపోతే ఖచ్చితంగా కూడా ఈ ప్రాబ్లం చేయడానికి చాలా టైం పడుతుంది, అసలు చేయలేమండి, చాలా ఇబ్బంది అవుతుంది. అంటే బెటర్ ఇఫ్ యూ డోంట్ నో దట్ దిస్ లాజిక్, బెటర్ లీవ్ దిస్ ప్రాబ్లమ్. సో అందుకోసమని మనకి ఎయిదర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు అన్నీ యాడ్ చేయాలా, లేకపోతే ఇక్కడే ఏమన్నా ఈ ఫస్ట్ 2 టర్మ్స్ 3 టర్మ్ ఇలా ఈక్వల్గా ఉందా అది చెక్ చేసుకోవాలి ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్కి. ఓకే, సో ఇది క్వశ్చన్ నెంబర్ 3. ఇలాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు ఉన్నాయండి. ఎస్ఎస్సి సీజీఎల్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయండి. సో అందుకోసం మనం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో గుర్తుపెట్టుకోవాలి, మనకి ఈ క్వశ్చన్స్ చూడగానే మనకి ఇమ్మీడియట్గా మనకి అదే ఐడియా రావాలి, అంతలా ప్రాక్టీస్ చేయాలి మనం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్ అండి ఏంటంటే మనకి రేషియో వైజ్ అమౌంట్ డివైడ్ చేయడం కానీ, ప్రాపర్టీ డివైడ్ చేయడం కానివ్వండి, నెంబర్స్ డివైడ్ చేయడం కానీ నెక్స్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. రైట్, సో ఇది మనకి రేషియోస్లో అంటే లాంగ్వేజ్, అంటే మనకి లాంగ్వేజ్లో ఇంతవరకు ఏం ఇచ్చాడు, మనకి ఎక్కడ కూడా లాంగ్వేజ్ పెద్దగా ఇవ్వలేదు. ఇక్కడ లాంగ్వేజ్ బేస్డ్ క్వశ్చన్లో ఫస్ట్ ప్యాటర్న్ ఇది. 71,400 రూపీస్, 71,400. రైట్, సో డివైడెడ్ అమాంగ్ ఏబిసి, ఎవరికండి, ఏబిసికి డివైడ్ చేశాడు. ఇన్ సచ్ ఏ వే దట్ ఏ రిసీవ్డ్ 2/5 ఆఫ్ ద సమ్ ఆఫ్ బి ప్లస్ సి అనండి. ఏ అనేవాడు ఏమన్నాడు, ఏ రిసీవ్డ్ 2/5 సమ్ ఆఫ్ ద బి ప్లస్ సి అన్నాడు. రైట్, నెక్స్ట్ ఇంకోటి కూడా ఇచ్చాడండి, బి రిసీవ్డ్ 6/11 సమ్ ఆఫ్ ద ఏ ప్లస్ సి అన్నాడు. అంటే బి ఈజ్ ఈక్వల్
6/11 దేంట్లో అండి ఏ ప్లస్ సిలో ఇచ్చాడు, ఏ ప్లస్ సిలో. ఇక్కడ ఏమని ఇచ్చాడు మనకి, ఏ అనేవాడు బి ప్లస్ సిలో, బి మరియు సి మొత్తంలో 2/5 ఇక్కడ బి అనేవాడు ఏ మరియు సిలో మొత్తంలో 6/11 అన్నాడు. రైట్, ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి తీసుకురండి, ఏ బై బి ప్లస్ సి అవుతుంది, ఇది ఇటు వస్తే బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఎంత అంటే మనకి 2/5 వస్తుందండి. ఇక్కడ బి బై ఏ ప్లస్ సి ఇటు వస్తే డివైడెడ్ బై అవుతుంది, ఏ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 6/11. ఓకే, ఇంతకు మనకు అడిగింది ఏంటండి, సి షేర్ అడిగాడు, సి ఎంత అమౌంట్ అని అడిగాడు, సి అమౌంట్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు చూడండి ఒకసారి జాగ్రత్తగా, ఏ బై బి ప్లస్ సి అంటే 2/5 వచ్చింది, ఇక్కడ బి బై ఏ ప్లస్ సి అంటే 6/11 వచ్చింది. అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉందండి, ఏ 2 పార్ట్స్, బి ప్లస్ సి 5 పార్ట్స్ ఉంది, అంటే మొత్తం కలిపి 7 పార్ట్స్ ఉంది ఇక్కడ. ఇక్కడ అదే బి అంటే ఏబిసి కలిపి ఎంత ఉందండి, 6 + 11 17 పార్ట్స్ ఉంది. ఇక్కడ 7 పార్ట్స్ ఉంది, అదే ముగ్గురికి ఇక్కడ 17 పార్ట్స్ ఉంది. అలా పాసిబుల్ అవుతుందండి. అంటే అప్పుడు ఏం చేస్తాం మనం, ఇద్దరి పార్ట్స్ ఈక్వల్ చేయాలి. అందుకోసం ఏం చేస్తామని ఇక్కడ అక్కడ మొత్తం ఎంత ఉందండి, ఇక్కడ 17 ఉంది కాబట్టి ఇంటూ 17 చేస్తున్నాను. రైట్, ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను అండి, ఇంటూ 7. అదేంటి సార్ మీకు ఇష్టం వచ్చేట్లా ఇంటూ చేయొచ్చా అంటే, మనకు రేషియోలో ఒక బెస్ట్ ఆప్షన్ ఉందండి. ఏంటి, మనకి డినామినేటర్ న్యూమరేటర్ని ఏదైనా కాన్స్టాంట్ నెంబర్ తోటి డివైడ్ చేయొచ్చు, మల్టిప్లై చేయొచ్చు. ఇప్పుడు అదే చేస్తున్నాను ఇక్కడ. అంటే ఓవరాల్గా 17తో మల్టిప్లై చేస్తున్నాను. ఇక్కడ కూడా 7తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందండి, ఓవరాల్గా 17తో మల్టిప్లై అవుతుంది, ఓవరాల్గా 7తో మల్టిప్లై అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎంత అండి, ఇక్కడ 2 7s 30, 2 17s 34, ఎవరిదైతే ఏ వాల్యూ. సో ముందు ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత వచ్చింది చూద్దామండి. 7 × 17 అంటే ఎంత అండి, 17 7s ఎంత 119, అంటే ముగ్గురిది కలిపి 119 పార్ట్స్ ఉంది. ఇప్పుడు ఏ ఎంత వచ్చిందండి, ఏ అంటే 2 పార్ట్స్ ఉంది, ఒక్కొక్క పార్ట్ ఇంటూ 17 చేస్తాం కాబట్టి 2 × 17 ఎంత అవుతుంది 34. సో ఏ వాల్యూ మనకి 34 వచ్చింది. నెక్స్ట్ బి చూడండి, ఇక్కడ 6 ఉంది, 6 పార్ట్స్ ఉంది, ఇంటూ 7 చేస్తాం, 6 7s 42 + 42 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఎంత అండి 119. అప్పుడు సి వాల్యూ ఎంత అవుతుందండి, 34 + 42, 34 + 42 ఎంత అండి 76. 76ని 119 నుంచి తీసేస్తే ఎంత అండి, 119 నుంచి 70 తీసేస్తే 49, 6 తీసేస్తే ఎంత అవుతుందండి 43. సి వాల్యూ 43 వచ్చిందండి. సి వాల్యూ ఎంత వచ్చింది 43. ఒకసారి చూద్దాం చూడండి, మీకు అన్ని యాడ్ చేస్తే 119 రావాలి. 3 + 4 7, 7 + 4 11, 11 అంటే 110. ఇక్కడ ఎంత ఉంది 4 + 2 6 + 3 119. మీకు ఇలా యాడ్ చేయడానికి కూడా ఒక టెక్నిక్ చెప్పాను చూడండి ఒకసారి. 3 + 4 7, 7 + 4 ఎంత 11, 11 పక్కన 3 పెడితే ఎంత అవుతుందండి, ఇక్కడ చూడండి 11 వచ్చింది. 11 తర్వాత మళ్ళీ ఇక్కడ రివర్స్ ల్యాడర్ టెక్నిక్ అని మీకు టెక్నిక్ కూడా చెప్పాను చూడండి ఎడిషన్స్కి. ఒకసారి చూద్దాం, మీకు అది మళ్ళీ ఒకసారి గుర్తు చేసి చూడండి. 34 42 43 కదా. మీకు ల్యాడర్ టెక్నిక్ అని ఒక స్పీడ్ మ్యాథ్స్ చెప్పానండి. ఎవరైనా స్పీడ్ మ్యాథ్స్ చూసి ఉండకపోతే ఒకసారి చూడండి. దానివల్ల ఏంటంటే మనకి క్యాలిక్యులేషన్ కాస్త ఫాస్ట్గా చేసే అవకాశం ఉంటుంది. 3 + 4 7, 7 + 4 ఎంత 11, 11 పక్కన ఎంత ఉందంటే 3 ఉంది, అంటే ఎంత అవుతుంది 113 అవుతుంది. మళ్ళీ పైకి వెళ్ళండి, 113 + 2 115, 115 + 4 119. అది మనకి సింపుల్గా అయిపోతుంది. ఎలా చేయాలంటే ఫాస్ట్గా ఇలా చేయాలి చూడండి. 3 + 4 7, 7 + 4 11, 11 పక్కన 3 ఉంటే అది బ్రెయిన్లోనే అనుకోవాలి. 11 + 11 పక్కన 3 ఉంటే 113, 113 + 2 115, 115 + 4 119. సో అది మనకి అంటే సెట్ అయిపోయింది కదండి. రైట్, ఇప్పుడు ఏం కావాలి మనకి, ఎవరు షేర్ కావాలండి మనకి, ఇప్పుడు సి షేర్ కావాలి. సో సి షేర్ ఏంటంటే మనకి ఇప్పుడు ఓవరాల్గా కలిపి అందరిది కలిపి 119 పార్ట్స్ ఉంది. 119 పార్ట్స్ ఎంత ఇచ్చాడు మనకి, అమౌంట్ 71400. అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది, 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ చూడండి. 119 ఉంది కదండి. సో 100ని సరే సింపుల్ ఎలా చేయాలో ఒకసారి జాగ్రత్త చూడండి. 100 ఉంది, ఇక్కడ 700 చేంజ్ ఉంది, అంటే 6 టైమ్స్ కానీ 7 టైమ్స్ కానీ ఉండే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ 7 పక్కన 19 ఉంది కాబట్టి 7 టైమ్స్ కంటే తక్కువగా ఉండాలి. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందండి, 9 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది 4 ఉంది, అంటే 9ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసుకు 4 వచ్చే ఛాన్స్ ఉంది 6 తోటి. అందుకే డైరెక్ట్ ఇక్కడ ఏమవుతుందంటే 6 టైమ్స్ అని తెలిసిపోతుంది. ఇక్కడ పక్కన ఎంత ఉందని 100 ఉంది కాబట్టి 600. సో 1 పార్ట్ 600. మనకు కావాల్సిన సిది కావాలి. సిది ఎంత ఉందండి 43 పార్ట్స్ ఉంది. సో 43 × 600, 43 × 600, 43 6 ఎంత అండి చూడండి. ఇక్కడ కూడా జాగ్రత్త చూడండి, 4 zeros పక్క పెట్టేసండి. 43 × 6 సరిపోతుంది.
46 240, 3 6 ఎంత అండి 18, 240 ప్లస్ 18 258 అంటే 25800 ఇస్ ద ఆన్సర్. కానీ ఒకసారి ఆప్షన్స్ వెరిఫై చేద్దామండి. ఓకే, ఇది ప్రొసీజర్తో చేస్తే మనకి ఆన్సర్ వచ్చింది. ఓకే, సో ఇక్కడ వరకు వచ్చిన తర్వాత సి అనేది తెలిసిన తర్వాత ఒకసారి ఆప్షన్స్ వెరిఫై చేద్దాం. ఆప్షన్స్ ఏమున్నాయండి? 27200, 23400, 28900, 25800. ఓకే, సో అంటే మనకి ఏంటండి 43 యొక్క మల్టిపుల్ అవ్వాలి. 43 యొక్క మల్టిపుల్ చూడండి ఇక్కడ ఎలా 43 మల్టిపుల్ అవును కాదు చెక్ చేద్దాం. 43 6 ఎంత అండి? 43 6 258. సో ఇది అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకు 6 అంటున్నా అంటే ఇక్కడ 250 ప్లస్ ఉంది కాబట్టి 6 టైమ్స్ చూస్తున్నాను. యూనిట్ డిజిట్ ఒక చెక్ చేసుకుంటే సరిపోతుంది. 43 6 అంటే 240 కంటే ఎక్కువ ఉండాలి, యూనిట్ డిజిట్ 8 ఉండాలి. సో ఇక్కడ 2 ఉంది కాబట్టి ఆప్షన్ అవ్వదు. ఇక్కడ చూడండి 43 5 చూద్దాం. ఎందుకంటే 6 కంటే తక్కువ, 240 కంటే తక్కువ ఉంది. ఇదంతా బ్రెయిన్లోనే ఫాస్ట్గా క్యాలిక్యులేట్ అవ్వాలండి, మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను, లేకపోతే ఇంత క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. సో 240 కంటే తక్కువ అంటే 5 టైమ్స్ అవ్వాలి. 5 3 ఎంత 15, 4 యూనిట్ డిజిట్, ఇది అవ్వదు. నెక్స్ట్ 8 9 ఉందండి. 9 అంటే మనకి ఎక్కడ వస్తుందండి? అసలు 3 తోటి 43 3 వస్తుంది అంతే. 9 అనేది 43 3 ఇది అయ్యే ఛాన్సే కాదు అసలు. ఇక్కడ చూడండి ఇక్కడ 250 కంటే 240 కంటే ఎక్కువ ఉందంటే మనకి 46 టైమ్స్ అవ్వాలి. 6 టైమ్స్ అంటే మనకి 3 6 కదండి, యూనిట్ డిజిట్ 8 ఉంది అంటే ఇదే అయ్యే ఛాన్స్. ఎందుకంటే 3 అవ్వలే కాడికి ఇదే ఖచ్చితంగా అవుతుంది. అంటే మనకి ఆ క్యాలిక్యులేషన్ అంతా మనం తప్పించుకోవచ్చు. ఎప్పుడు ఇది మనకి కొంచెం తెలివిగా ఆలోచించినప్పుడు ఆ క్యాలిక్యులేషన్ తప్పించుకొని ఫాస్ట్గా చేయొచ్చు. ఇక్కడ కూడా మళ్ళీ ఎవ్రీ టైం 43 × 4 43 × 5 ఇలా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ వెరిఫికేషన్ అప్రాక్సిమేషన్తో వెళ్తాము. ఓకే, యూనిట్ డిజిట్ అప్రాక్సిమేషన్ డిజిటల్ సమ్ ఇవి చాలా చాలా బెటర్ అండి, చాలా చాలా మనకి యూస్ఫుల్ అవుతాయి. ఓకే రైట్. సో దానివల్ల అలా చేయడం వల్ల ఆ క్యాలిక్యులేషన్ వెళ్ళిపోతుందని మనకి ఈజీగా ఆప్షన్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామ్లో కూడా అండి మీకు ఇంత క్లియర్గా అర్థం కావాలి కాబట్టి ఇదంతా రాశాను. నేనైతే ఏం చేస్తానంటే ఇక్కడ అర్థమవుతుంది మనకి 2/5 అనేది అంటే ఇప్పుడు A2 B + C 5, ఇక్కడ 6 11 అంటే బ్రెయిన్లోనే క్యాలిక్యులేషన్ అవ్వాలి. మ్యాక్సిమం పెన్ను వాడకుండా ఉండడానికి ట్రై చేయాలి మనం. అప్పుడేమవుతుందంటే మనకి టైం ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ చెప్పానండి, మన హ్యాండ్ కంటే మన బ్రెయిన్ ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. అంటే క్యాలిక్యులేషన్ మన హ్యాండ్తో చేసేదానికంటే కూడా బ్రెయిన్లోనే క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుందంటే ఫాస్ట్గా క్యాలిక్యులేట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకొని మనం అలాగే ప్రాక్టీస్ చేసుకోవాలి. మనం బాగా ప్రాక్టీస్ చేసుకుంటే మనకు అలవాటు అయిపోతుందండి. ఇక్కడ 2 5 ఉంది కాబట్టి 7, అక్కడ 6 11 ఉంది కాబట్టి 17 అంటే ఇక్కడ 17తో మల్టిప్లై చేయాలి, అక్కడ 7తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ దేనండి 17తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 17 7s ఎంతో మనకి 119 అంటే మొత్తం కలిపి ఇక్కడ 7 అక్కడ 17 కాబట్టి 17 7s 119 అవుతుంది. అంటే ముగ్గురిది 119 ఫిక్స్ అయిపోవాలి, బ్రెయిన్లో ముగ్గురిది 119 ఫిక్స్ అయిపోవాలి. లేదంటే రాసేసుకోండి పక్కన, కొంచెం మీకు అంత కన్ఫ్యూజ్ అవుతుంది అనుకుంటే A + B + C 119 అదొక స్టెప్ రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి పైన 2 పార్ట్స్ ఉంది, మనం దేనితో మల్టిప్లై చేస్తున్నాం 17తో మల్టిప్లై చేయాలి. 2 7s 34 సో ఏ వాల్యూ 34 వచ్చింది. ఇక్కడ ఎంత ఉందని మనకి 6/11 ఉంది, మనం దేనితో మల్టిప్లై చేస్తున్నాం 7 తోటి అంటే 6 7 42 సో మనకి ఏ వాల్యూ 34 వచ్చింది, బి వాల్యూ 42 వచ్చింది. 34 + 42 76 అవుతుంది. మనకు కావాల్సింది ఎంత ఉంది 119 - 76 43 సో 43 వచ్చింది. ఏమంటే ఏం చేయాలి మనము 43 మల్టిప్లై ఒకటే ఉందా చెక్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి ఆన్సర్ ఫాస్ట్గా అయిపోతుంది. వితిన్ 20 సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇంత టైం పడుతుంది, బట్ లేకపోతే అసలు అవసరం లేదు. ఎగ్జామ్లో అయితే వెరిఫై చేసుకుంటాను ఆప్షన్ నుంచి ఈ క్యాలిక్యులేషన్తో బ్రెయిన్లోనే అంటే అవసరం ఉన్నది అనుకుంటేనే మనం పెన్ను వాడాలి అంతే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 అండి. క్వశ్చన్ నెంబర్ 5, the ratio of two numbers is 4:7. If 12 is added to first number and 6 is added to second, then the ratio becomes 3:4. What will be the ratio of become if 5 is added? ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ చూసామండి మనము. సో ఇదేంటంటే మనకి క్రాస్ ప్రొడక్ట్లో చేస్తాం, మనం క్రాస్ ప్రొడక్ట్ మెథడ్లో చేస్తాము. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్స్ చాలాసార్లు ఇచ్చాడు ఎగ్జామ్లో, చాలాసార్లు ఇచ్చాడు. ఓకే, సో మనకి ఏమంటే ఫస్ట్ 2 numbers ఏ రేషియో ఉన్నాయండి 4:7 రేషియోలో ఉన్నాయి అన్నాడు. సో ఏమి యాడ్ చేస్తాడు, ఒకదానికి +12 యాడ్ చేశాడు, ఒకదానికి ఏం చేశాడండి, ఒకదానికి ఫస్ట్ దానికి +12 యాడ్ చేశాడు, సెకండ్ దానికి 6 యాడ్ చేశాడు, +6 యాడ్ చేశాడు. ఓకే, ఇప్పుడు రేషియోలో అయిందని చెప్తున్నాడండి 3:4 అయిందని అన్నాడండి. 3:4 అయ్యిందని చెప్పాడు. ఓకే, అయితే మనకి ఇప్పుడు అదే నెంబర్స్కి ఒకవేళ 5 యాడ్ చేస్తే ఏమవుతుంది అన్నాడు. వాట్ విల్ బి ద రేషియో బికమ్ ఇఫ్ 5 యాడెడ్ టు ఈచ్ అన్నాడు. ఒకవేళ
రెండింటికి +5 యాడ్ చేస్తే ఉంటాడు. చూడండి ముందు నెంబర్స్ ఎందుకు అనుకుంటాం, ఆల్రెడీ మనం చేసామండి ఈ ప్రొసీజర్. మనకి చూడండి 4:7 ఉంది, ఇక్కడ ఎంత అయిందండి 3:4 అయింది. ఎందువల్ల ఇక్కడ ఈ 12 యాడ్ చేశాడు, ఇక్కడ 6 యాడ్ చేశాడు. ఏం చేస్తాము, క్రాస్ మల్టిప్లై చేస్తామండి వెరిఫికేషన్. 4 4s are 16, 7 3s are 21. 4 4s are 16, 7 3s are 21. 21కి 16కి డిఫరెన్స్ ఎంత అండి, 21కి 16కి డిఫరెన్స్ 5 అవుతుంది. సో డైరెక్ట్ ఇదే రాసుకుందాం, 5 పార్ట్స్ ఎంత అవుతుంది. ఇక్కడ చూడండి మనకి ఏంటంటే ఇక్కడ 3 6 18, 12 4 48. సో 2 ప్లస్ ఉంటే మీకు ఏం చెప్పానండి, మనం డిఫరెన్స్ తీసుకుంటాము. 2 మైనస్ ఉంటే ఏం చేస్తాము, డిఫరెన్స్ తీసుకుంటాము. 1 ప్లస్ 1 ఉంటే మాత్రం యాడ్ చేస్తాము, రైట్. సో ఇక్కడ 2 ప్లస్లో ఉన్నాయి కాబట్టి క్రాస్ మల్టిప్లై చేసి డిఫరెన్స్ తీసుకుంటాము. 3 6 18, 12 4 48. 48 మైనస్ 18 ఎంత అండి, 30 అవుతుంది. 48 మైనస్ 18 30 అవుతుంది. 5 పార్ట్స్ 30 అవుతే మనకి 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుందండి, 6 అవుతుంది. 1 పార్ట్ వాల్యూ 6. మనకి ఏమున్నాయి ఇక్కడ నెంబర్స్, 4 పార్ట్స్ 7 పార్ట్స్. సో 4 పార్ట్స్ ఎంత అవుతుందండి, 4 6 24. నెక్స్ట్ 7 పార్ట్స్ ఎంత అవుతుందండి, 7 6 42. కానీ ఇవి అడగలేదండి, మనకి ఏమడిగాడు, ఇక్కడ వచ్చేయండి మనకి 4 పార్ట్స్ 24, 7 పార్ట్స్ 42. కానీ మనకి అడిగింది ఇది కాదు, +5 యాడ్ చేస్తే అంటున్నాడు. ఇక్కడ +5 యాడ్ చేయండి, ఎంత అవుతుందండి 29. ఇక్కడ కూడా +5 యాడ్ చేయండి, ఎంత అవుతుందండి 49. అంటే రేషియో ఏందండి 29:47 అండి. ఇక్కడ +5 యాడ్ చేస్తే 47. 29:47 మనకి ఆన్సర్ అవుతుంది. సింపుల్ అండి. అందుకే ఇలాంటి వాటికి క్రాస్ ప్రొడక్టే మీకు బెస్ట్ మెథడ్. క్రాస్ ప్రొడక్ట్ అనేది మనకి బెస్ట్ మెథడ్. ఆప్షన్ ఏముందండి మనకి, సో ఆప్షన్ బి ఈజ్ 29:47 ఆన్సర్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది మనకి. నెక్స్ట్ పార్ట్నర్షిప్లో కూడా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత మనకి ఏజెస్లో అయితే చాలా సార్లు యూజ్ అవుతుందండి. సో అందువల్ల మీకు ఈ క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ ఖచ్చితంగా తెలియాలి. క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ ఏం చేస్తామంటే, ఫస్ట్ ఇచ్చిన రేషియో చేంజ్ అయిన రేషియో, ఫస్ట్ ఒరిజినల్ రేషియో చేంజ్ అయిన రేషియో, ఎందువల్ల చేంజ్ అయింది ఈ ఆర్డర్లో రాస్తాము. ఎప్పుడు కూడా అలా రాస్తాము, ఒరిజినల్ రేషియో, చేంజ్ అయిన రేషియో, ఎందువల్ల చేంజ్ అయిందో అవి రాస్తాం మనము. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటాం అంతే, డిఫరెన్స్. సో ఏది ఎక్కువ ఉంటే దాని నుంచి మిగతాది మైనస్ చేస్తే అన్ని పార్ట్స్ అని వస్తుంది. ఎప్పుడు కూడా పార్ట్స్ నెగిటివ్ రాదు కదా అండి, -4 పార్ట్స్, -5 పార్ట్స్ ఇలా రాదు కదా. అందుకే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా పాజిటివ్గానే వస్తుంది. ఏం చేస్తాము ఇక్కడ కేసులో మనము హైయెస్ట్ నెంబర్ నుంచి లోయెస్ట్ నెంబర్ తీసివేస్తాము. సో 21 - 16 5 పార్ట్స్. ఇప్పుడు ఆ 5 పార్ట్స్ వాల్యూ ఎంత అనేది కింద డిసైడ్ అవుతుంది. ఇక్కడ మీకు మళ్ళీ ఇంకొకటి చెప్పాను గుర్తుపెట్టుకోవడానికి, 2 ప్లస్లు ఉంటే డిఫరెన్సే తీసుకుంటాము. పైన ఎలా అయితే డిఫరెన్స్ తీసుకున్నామో అలాగే తీసుకుంటాము, రైట్. ఒకవేళ 2 మైనస్లు ఉన్నా కూడా డిఫరెన్సే తీసుకుంటాము. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే మాత్రం ఏం చేస్తామండి మనము, డిఫరెన్స్ కాకుండా సమ్ చేస్తాము. ఇక్కడ 2 ప్లస్లు ఉన్నాయి కాబట్టి 3 6 18, 12 4 48. 48కి 18కి డిఫరెన్స్ ఎంత అండి, 48కి 18 డిఫరెన్స్ 30. అదే రాస్తాం. ఇక్కడ నెగిటివ్ వాల్యూస్ ఏవి రావండి, ఓకే. సో అన్ని పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. ఒకవేళ ఇక్కడ -6 ఉండి ఉంటే ఏం చేస్తామంటే 12 4 48 ప్లస్ 3 6 18 ప్లస్ చేస్తాము. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే ఈ రెండింటి యొక్క సమ్ చేస్తాము, రైట్. సమ్ చేసి ఇక్కడ డైరెక్ట్ రాస్తాం మనం అంతే, ఓకే. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, 5 పార్ట్స్ వాల్యూ వచ్చింది. ఒక పార్ట్ వాల్యూ ఎంత వచ్చింది కనుక్కున్నాము, 4 పార్ట్స్ వాల్యూ, 7 పార్ట్స్ వాల్యూ. ఈ ఒరిజినల్ నెంబర్స్ మాత్రమే తీసుకుంటామండి ఇక్కడ. ఒకవేళ వాడు ఈ నెంబర్స్ అడిగినా కూడా ఈ నెంబర్ తీసుకొని +12 చేస్తే అది చేస్తాము, అంతేకాని డైరెక్ట్గా ఈ రేషియో తీసుకోకూడదు, ఓకే. సో ఇదంతా కూడా మనకి ఎలా వచ్చిందండి, ఒరిజినల్ ప్రొసీజర్ నుంచి మీకు డిరైవ్ చేసి చూపించాను మీకు ఆల్రెడీ, ఓకే. సో దిస్ ఇస్ ద బెస్ట్ ప్రొసీజర్ మనకి, ఎందుకంటే ఎవ్రీ టైం ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే ప్రొసీజర్ ఇది ఒకటే అండి. మనకి రేషియోస్లో ఇలాంటి కేసెస్ ఇచ్చినప్పుడు యాడ్ చేశాడు, సబ్ట్రాక్ట్ చేశాడు, ఇన్కమ్ ఇంత ఉంది, ఎక్స్పెండిచర్ ఇంత అయితే, సేవింగ్స్ ఇంత ఉన్నాయి, అలాంటి ప్రతి ఒక్క ప్యాటర్న్కి, లేదంటే సెలెక్టెడ్ ఇంతమంది ఉన్నారు, అన్సెలెక్టెడ్ ఇంతమంది ఉన్నారు, సెలెక్ట్ వాళ్ళు పెరిగారు తగ్గారు, అన్నిటికీ ఒక బెస్ట్ టెక్నిక్ ఇది క్రాస్ ప్రొడక్ట్ మెథడ్, ఓకే. సో దీనివల్ల మనకి చాలా సింపుల్గా అయిపోతుంది, తప్పు లేకుండా క్లియర్గా అవుతుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, డిఫరెన్స్ తీసుకుంటాము, నెగిటివ్ వాల్యూ తీసుకోము. ఇక్కడ 2 ప్లస్లు ఉంటే మనము వాటి డిఫరెన్స్ తీసుకుంటాము, ఎక్కడ కూడా నెగిటివ్ వాల్యూ తీసుకోము. ఒకవేళ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే 2 యాడ్ చేస్తాము, మల్టిప్లై చేసి యాడ్ చేస్తాము, ఓకే. సో ఫస్ట్ ఒరిజినల్ రేషియో, తర్వాత చేంజ్ అయిన రేషియో, తర్వాత ఎందువల్ల చేంజ్ ఆ నెంబర్స్ రాస్తాము. సో ఇది మనకి క్రాస్ ప్రొడక్ట్ మెథడ్. జాగ్రత్తగా ఉండండి, మంచి మెథడ్ అండి, మంచి టెక్నిక్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 అండి. క్వశ్చన్ నెంబర్ 6. Before a battle, the ratio of tanks to the planes in an army
ఈజ్ 5:3. సో మనకి ఏమొచ్చండి, బ్యాటిల్ ముందు, యుద్ధానికి ముందు రేషియో ఆఫ్ ట్యాంక్స్ అండ్ ప్లేన్స్, యుద్ధ ట్యాంకులు ఉంటాయి కదండి, సో అవి వార్ ట్యాంక్స్ అండ్ ప్లేన్స్, వార్ ప్లేన్స్కి మధ్య ట్యాంక్స్కి ప్లేన్కి ఎంత అంటే రేషియో ఎలా అనండి, 5:3 రేషియోలు ఉన్నాయి బిఫోర్ బ్యాటిల్. సో మనకేమైంది, డ్యూరింగ్ వార్, మనకి వార్ టైంలో 1000 ట్యాంక్స్ వర్ డిస్ట్రాయిడ్ అండ్ 800 ప్లేన్స్ వర్ డిస్ట్రాయిడ్. సో 1000 ట్యాంక్స్ అంటే -1000 -800 డిస్ట్రాయ్ అయినాయి కదండి, -1000 -800. అప్పుడు రేషియో ఏమైంది అంటున్నాడండి, 2:1 రేషియో అయింది, 2:1 రేషియో అయింది. వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ట్యాంక్స్ ఆఫ్టర్ వార్ అన్నాడు, నెంబర్ ఆఫ్ ట్యాంక్స్ కావాలి ఆఫ్టర్ వార్, వార్ అయిన తర్వాత ట్యాంక్స్ కావాలి అన్నాడు. సేమ్ క్రాస్ ప్రొడక్ట్ మెథడ్ అండి. ఇక్కడ చూడండి మనం ఏం చేస్తాం, డిఫరెన్స్ 5 × 1 5, 3 2s 6, 5 1s 5, 3 2s 6, అంతే కదండి, 5 1 5, 3 2 6, 6కు 5కి డిఫరెన్స్ ఎంత అండి, ఒకటే కదా, 5కి 6కి డిఫరెన్స్ 1, అంటే 1 పార్ట్ వాల్యూ ఉంది ఇక్కడ మనకి. ఇప్పుడు చూడండి 2 8s ఎంత అండి, 16, అంటే 1600, 1 10s అంటే 1000 1000, ఇది 1600, ఇది 1000. ఏం చేయాలి ఇప్పుడు, యాడ్ చేయాలా సబ్ట్రాక్ట్ చేయాలా, రెండు ఒకటే సింబల్ ఉన్నాయి కాబట్టి డిఫరెన్సే తీసుకుంటాము, రెండు ఒకటే సింబల్ ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ తీసుకుంటాము. 1600 మైనస్ మనకి 1000, అంటే 1600కి 1000కి డిఫరెన్స్ ఎంత అండి, 600, అంటే ఒక పార్ట్ వాల్యూ ఎంత అండి, 600. మనకు అడిగింది ఏంటి ఇప్పుడు, సో ఒరిజినల్ ఎంత ఉన్నాయండి, 5 పార్ట్స్ ఉన్నాయి, ట్యాంక్స్ ఎంత ఉన్నాయి, 5 పార్ట్స్, 5 పార్ట్స్ ఎంత అవుతుందండి, ఒక పార్ట్ 6000 కాబట్టి 5 పార్ట్స్, ఒక పార్ట్ 600 కాబట్టి 5 పార్ట్స్ ఎంత అవుతుందండి, 3000. నెక్స్ట్ ప్లేన్స్, మనకి ప్లేన్స్ గురించి అవసరం లేదండి, ఇంకా అడిగింది మనకి ట్యాంక్ గురించి అడిగాడు, ప్లేన్ అవసరం లేదు. ఇది ఎప్పుడు, ఇది మనకి బిఫోర్ బ్యాటిల్, ఇది బిఫోర్ బ్యాటిలే కదండి, మనకి అడిగింది ఎప్పుడు అడిగాడు, ఆఫ్టర్ బ్యాటిల్ అన్నాడు. సో ఇది ఆఫ్టర్ బ్యాటిల్ ఏమవుతుందండి, మనకి 1000 ప్లేన్స్ డిస్ట్రాయ్ అయ్యాయి, అంటే 3000 ఇనిషియల్గా ఉన్నాయి, దాంట్లో 1000 ప్లేన్స్ అనేవి మొత్తం డిస్ట్రాయ్ అయిపోయాయి, అంటే ఎంత అండి, 3000 - 1000 ఎంత అండి, 2000. అంటే ఆఫ్టర్ వార్ ఎన్ని ప్లేన్స్, ఎన్ని ట్యాంక్స్ ఉన్నాయండి, 2000 ట్యాంక్స్ ఉన్నాయి. సో మనకి 5 పార్ట్స్ 3000, అంటే మనకి వార్కి ముందు 3000 ట్యాంక్స్ ఉండేవి, వార్లో 1000 ట్యాంక్స్ డిస్ట్రాయ్ అయ్యాయి, 3000 - 1000 2000 ట్యాంక్స్ ఆఫ్టర్ వార్ ఉన్నాయి. సో ఇది మనకి ప్రొసీజర్. క్వశ్చన్ నెంబర్ 7. The ratio of personal income of A and B last year was 12:15. ABది లాస్ట్ ఇయర్ అండి, ABది లాస్ట్ ఇయర్ ఏ రేషియోలో ఉందని చెప్పాడండి, 12:25 అని చెప్పాడు. The ratio of last year income and current year income of A and B is 4:7. అంటే ఏది ఏమైందండి, లాస్ట్ ఇయర్ నుంచి ఇయర్కి 4:7 రేషియోలో చేంజ్ అయింది. బి అనేవాడిది ఎంత అయిందండి, 5:2 రేషియోలో చేంజ్ అయింది, 5:2 రేషియోలో. అంటే ఇది లాస్ట్ ఇయర్ అయితే ఇప్పుడు ఇది ప్రజెంట్ ఇయర్ అండి, ఇది కూడా లాస్ట్ ఇయర్ అయితే ప్రజెంట్ ఇయర్. ఓకే, ఇప్పుడు చూడండి, అయితే మనకి ఏమడిగాడు, సమ్ ఆఫ్ ద కరెంట్ ఇన్కమ్స్ ఆఫ్ బోత్ ఈస్ 31,000. సో A + B ప్రజెంట్ ఇచ్చాడండి, ఎంత అన్నాడు, A + B ప్రజెంట్ ఇయర్ 31,000 అన్నాడు. అయితే మనకి ఏమడిగాడు, ఇప్పుడు మనకి ఫైండ్ A's B's ఇన్కమ్ అన్నాడు, A, B ఇన్కమ్ ఎంత అన్నాడు. క్వశ్చన్ చూడండి, మళ్ళీ రిపీట్ చేస్తాను. క్వశ్చన్ కొంచెం లెంతీగా ఉంది కానీ దాంట్లో మరీ అంత డిఫికల్ట్ అయితే ఎక్కర్లేదండి, కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగా చేయగలము. క్వశ్చన్ ఏమన్నా, లాస్ట్ ఇయర్ ఏది బీది ఇన్కమ్ రేషియో ఎలా ఉందన్నాడు అండి, 12:25 అండి. ఎప్పుడు అది, లాస్ట్ ఇయర్. మనకి ఇప్పుడు ఏం చెప్పాడు, మళ్ళీ లాస్ట్ ఇయర్ నుంచి ఏది ఎలా చేంజ్ అయింది, బీది ఎలా చేంజ్ కరెంట్ ఇయర్కి అనేది చెప్పాడు. ఎలా చెప్పాడు చూడండి, ఇక్కడ లాస్ట్ ఇయర్ ఏది 4 పార్ట్స్ ఉంటే ఇప్పుడు 7 పార్ట్స్ అయింది, బీది లాస్ట్ ఇయర్ 5 పార్ట్స్ ఉంది ఇప్పుడు 2 పార్ట్స్ అయింది, ఇలా చేంజ్ అని చెప్పాడు. ఇప్పుడు ఇంకేమి ఇచ్చాడండి, ప్రజెంట్ A + B మొత్తం ఇచ్చాడు, ఏది ఎంత బి ఎంత అంటున్నాడు, ఏ ఎంత బి ఎంత అంటున్నాడు. ఓకే, చూద్దాం. ఇప్పుడు మనకి ఏం చెప్పాను, దీనికి ప్రొసీజర్ చెప్పాను. మనకి 12 ఉంది కదా లాస్ట్, ఇప్పుడు ఆ 12 అనేది లాస్ట్ ఇయర్ ఎన్ని పార్ట్స్ ఉందని 4 పార్ట్స్, అంటే లాస్ట్ ఇయర్ ఉన్న 12ని 4 పార్ట్స్ బై 4 చేసి ఇప్పుడు ఎన్ని పార్ట్స్ అయిందండి, 7 పార్ట్స్ అయింది. అంటే ఇంకేం చేస్తాము, ఇంటూ 7 చేస్తున్నాను. జాగ్రత్త చూడండి, లాస్ట్ ఇయర్ ఎన్ని పార్ట్స్ అనేసి ఇక్కడ 4 పార్ట్స్ ఇచ్చాడు, అందుకే నేను లాస్ట్ ఇయర్ దాన్ని బై 4 చేశాను, అంటే 4 పార్ట్స్లో డివైడ్ చేశాను. ఇప్పుడు అది 7 పార్ట్స్ అయింది అంటున్నాడు, అంటే ఒక పార్ట్ వచ్చింది, ఇప్పుడు ఇంటూ 7 చేస్తే 7 పార్ట్స్ వాల్యూ వస్తుంది. సో 12 అనేది లాస్ట్ ఉంది, అది ఎన్ని పార్ట్స్, 4 పార్ట్స్. ఇప్పుడు అది ఎన్ని పార్ట్స్ అయింది, 7 పార్ట్స్ అయింది, అంటే బై 4 చేస్తే ఒక పార్ట్ వాల్యూ వస్తుంది, ఇంటూ 7 చేస్తే 7 పార్ట్స్ వాల్యూ వస్తుంది. అది ప్రజెంట్ ఇయర్ది. ఓకే, ఇది లాస్ట్ ఇయర్ అండి, ఇది ప్రజెంట్ ఇయర్. ఇప్పుడు 25 కూడా ఉంది కదండి, 25 లాస్ట్ ఇయర్ ఉంది. లాస్ట్ ఇయర్ ఎన్ని పార్ట్స్ ఉందండి, 5 పార్ట్స్ ఉంటాయి.
ఇప్పుడు ఎన్ని పార్ట్స్ అయిందండి 2 పార్ట్స్ అయింది అంటే ఇంటూ ఏం చేస్తాము 2 అవుతుంది ఇంటూ 2 ఇక్కడ ఏముందండి 4 1s 4 3s 3 7s 21 5 1s 5 5s 5 into 2 10 5 అంటే ఇప్పుడు ప్రజెంట్ రేషియో ఎంత అండి 21:10 ఇది మొత్తం ఎంత అవుతుంది ఇప్పుడు మనకి a ప్లస్ b ఇది 31 పార్ట్స్ అవుతుంది 31 పార్ట్స్ ఎంత అని ఇచ్చాడండి 31,000 అన్నాడు సో 31 పార్ట్స్ 31,000 అయితే 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది 1000 అవుతుంది 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుందండి 1000 అవుతుంది సో 1 పార్ట్ 1000 కాబట్టి మనకి ఏంటి ఇప్పుడు 21 పార్ట్స్ కావాలి ఎంత అవుతుంది 21,000 10 పార్ట్స్ ఎంత అవుతుంది 10,000 అవుతుంది సో సింపుల్ క్వశ్చన్ అండి మనకి ఇక్కడ ఇది ఒకటి రాయడం తెలిసి సరిపోతుంది అంతే మనకి లాస్ట్ ఇయర్ 12 ఉంది అది ఎన్ని పార్ట్స్ 4 పార్ట్స్ ఇప్పుడు 7 పార్ట్స్ అయింది అంటే బై 4 into 7 లాస్ట్ ఇయర్ 25 ఉంది అది ఎన్ని పార్ట్స్ అండి 5 పార్ట్స్ ప్రజెంట్ ఎంత ఉంది 2 పార్ట్స్ అయింది అంటే లాస్ట్ ఇయర్ బై చేసి 25/5 చేస్తే 1 పార్ట్ వచ్చింది ఇప్పుడు అది 2 పార్ట్స్ అయింది అంటే ఇంటూ 2 చేశాను సో అది మనకి చేస్తే ఎంత వచ్చింది 21:10 అంటే మొత్తం 31 పార్ట్స్ 31 పార్ట్స్ 31,000 అయితే 10 పార్ట్స్ 10,000 21 పార్ట్స్ 21,000 ఇది మనకి క్వశ్చన్ సో ఆప్షన్ 21,000 10,000 ఏదైతే ఉందో అదే ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 అండి ఏ మ్యాన్ ఇన్ ఆల్ ₹640 in the denominations of 1 rupee, 5 rupee and 10 rupees. The number of each type of notes are equal. What is the total number of notes he has అన్నాడు రైట్ చూడండి ఒక పర్సన్ దగ్గర మొత్తం ఎన్ని రూపాయలు ఉన్నాయండి 640 ఎంత ఉంది అన్నాడు ఎంత రూపీస్ ఉన్నాయి 640 ఏం రూపీస్ అండి 1 రూపీ 5 రూపీ 10 రూపీ అంటే మనం ఏం చేస్తామండి ఈచ్ కాయిన్ వాల్యూ ఎంత ఉందంటే 1 రూపీ 5 రూపీ 10 రూపీ కాటికి 1:5:10 అంటే ఒక్కొక్క కాయిన్ వాల్యూ ఎంత ఉంది అనుకుంటాం 1 రూపీ కాయిన్ ఉంది 5 రూపీస్ ఉన్నాయి 10 రూపీస్ ఉంది అంటే ఏ రేషియో ఉండండి ఒక్కొక్క దాని వాల్యూ ఇక్కడ 1 ఉంటుంది నెక్స్ట్ 5 రూపీ అంటే 5 పార్ట్స్ 10 అంటే 10 రూపీస్ అంటే 10 అంటే 10 పార్ట్స్ 1:5:10 రేషియోలో ఈచ్ వాల్యూ ఉంది మనకి నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎలా అని చెప్పాడండి ఈచ్ ఎన్ని నేను చెప్పాడు ఇది 1 పార్ట్ ఉంటే ఇది 1 పార్ట్ ఇది 1 పార్ట్ అదే సార్ 1:1 ఎక్కడ ఇచ్చాడు అంటే వాడు అలా ఇవ్వలేదండి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి ఈక్వల్ అన్నాడు ఈక్వల్ అంటే ఏంటండి 1:1 కదండి సో లేదంటే మనకి ఏది తీసుకున్నా కూడా మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది అంటే ఒకవేళ ఇలా తీసుకున్నాం అనుకోండి 2:2 తీసుకున్నాం మళ్ళీ క్యాన్సిల్ అయిపోతే 1:1 వస్తుంది కదా అందువల్ల డైరెక్ట్గా 1:1 తీసుకున్నాను ఇప్పుడు చూడండి మనకి ఏమవుతుందండి ఈచ్ వాల్యూ ఉంది ఈచ్ నోట్ వాల్యూ ఈచ్ కాయిన్ వాల్యూ ఉంది నోట్ అయినా కాయిన్ అయినా ఒకటే అండి సార్ మళ్ళీ కాయిన్ అయింది నోట్ అయినా అనుకోవద్దు కాయిన్ అయినా నోట్ అయినా ఒకటి రైట్ సో ఈచ్ కాయిన్ ఆర్ నోట్ వాల్యూ ఎంత ఉందండి 1:1 పార్ట్ ఉంది ఇక్కడ 5 పార్ట్స్ 10 పార్ట్స్ తర్వాత ఏముంది ఎలా ఉన్నాయి కాయిన్స్ ఆర్ నోట్స్ అన్ని 1:1 రేషియో ఉన్నాయి మనకి టోటల్ వాల్యూ రావాలంటే ఏం చెప్పాను మనకి ఆల్రెడీ మీకు కాయిన్స్ ప్రాబ్లమ్స్ చెప్పానండి టోటల్ వాల్యూ రావాలంటే ఈచ్ కాయిన్ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అంతే కదండి చూడండి ఒకసారి మనకి 2 రూపీ కాయిన్స్ ఉన్నాయి 10 ఉన్నాయి అంటే మొత్తం వాల్యూ ఎంత అండి 2 into 10 కదండి 20 రూపీస్ అవుతుంది కదా అగైన్ ఐఎమ్ రిపీటింగ్ 2 రూపీ కాయిన్స్ ఉన్నాయి అంటే దాని వాల్యూ ఎంత అంటే 2 ఉంది ఎన్ని కాయిన్స్ ఉన్నాయి 10 కాయిన్స్ ఉన్నాయి అంటే మొత్తం వాల్యూ రావాలంటే ఏంటండి 2 రూపీ కాయిన్స్ 10 ఉన్నాయి అంటే 2 into 10 20 రూపీస్ అవుతుంది అంతే కదండి సేమ్ అలాగే ఇప్పుడు టోటల్ వాల్యూ రావాలంటే ఎంత అవుతుందండి 1:1:5:1:10 into 1 అంటే రేషియో ఎలా ఉందండి 1:5:10 అంటే 1 రూపీ నోట్ మొత్తం వాల్యూ 1 ఉంటే 5 రూపీ వాల్యూ 5 ఉంది 10 రూపీ వాల్యూ 10 ఉంది అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అండి 1 + 5 6 + 10 16 పార్ట్స్ ఈ 16 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నాడండి 640 అన్నాడు 640 అన్నాడండి 640 అని ఇచ్చాడు అయితే 10 పార్ట్స్ ఎంత అవుతుంది ముందు 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది చూడండి 16 పార్ట్స్ 640 అంటే 16 4s 64 అండి 16 4s 64 పక్కన 0 యాడ్ చేద్దాం అంటే ఎంత అవుతుందండి 1 పార్ట్ వాల్యూ 40 అవుతుంది 1 పార్ట్ వాల్యూ 40 అవుతుందండి 1 పార్ట్ వాల్యూ 40 ఏంటంటే 10 పార్ట్స్ ఎంత అవుతుంది 10 into 40 400 5 into 40 200 1 into 40 40 అవుతుంది 1 into 40 అవుతుంది ఓకే కానీ మనకు అడిగింది ఏంటండి నెంబర్ ఆఫ్ నోట్స్ అడిగాడు మనకు 1 రూపీ కదండి ఇక్కడ 1 రూపీ 40 రూపీస్ ఉన్నాయి అంటే 1 రూపీకి ఎన్ని నోట్స్ ఉంటాయండి ఒకటే నోట్ ఉంటుంది కదండి 1 రూపీకి 1 రూపీ నోట్స్ ఎన్ని ఉంటాయి 1 ఉంటుంది ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి 40 ఉన్నాయి కాబట్టి ఎంత అవుతుంది 40/1 40 అవుతుంది అయితే ఇప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదండి జనరల్గా ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు చేయాల్సిన అవసరం లేదంటే వాడు 3 నోట్స్ కూడా మొత్తం ఈక్వల్గా ఉన్నాయని చెప్పాడు అంటే ఇక్కడ ఇది 40 వచ్చిందంటే ఇది 40 అవుతుంది ఇది 40 అవుతుంది కదండి సో డైరెక్ట్ రాస్తున్నాను నేను 40 + 40
సో ఎంత అవుతుంది మొత్తము 120 అవుతుంది, మొత్తము 120 అవుతుంది, రైట్. ఒకసారి అగైన్ రిపీట్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ వరకు మొత్తం 16 పార్ట్స్ వాల్యూ 640 రూపీస్, 10 పార్ట్స్ ఎంత అవుతుందండి 400 అవుతుంది. ఎందుకు 16 పార్ట్స్ 640 అయితే 1 పార్ట్ వాల్యూ 40, 10 పార్ట్స్ అంటే 10 × 40 400 రూపీస్, 5 పార్ట్స్ కాబట్టి 5 × 40 200 రూపీస్, 1 పార్ట్ కాబట్టి 1 × 40 40 రూపీస్. మనకి ఏమడిగాడు, అన్నీ కలిపి ఎన్ని కాయిన్స్ ఉన్నాయని అడుగుతున్నాడు, అరే ఎన్ని నోట్స్ ఉన్నాయని అడుగుతున్నాడు, రైట్. ఇంకో కండిషన్ ఏమిచ్చాడు, మనకి అన్ని ఈక్వల్గా ఉన్నాయని చెప్పాడండి. ఈక్వల్ నెంబర్ ఆఫ్ నోట్స్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ నోట్స్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ నోట్స్ అన్నాడు. ఒకటి కనుక్కుంటే సరిపోతుంది. ఇక్కడ 40 రూపీస్ ఉన్నాయి, అవి ఏం నోట్స్ అండి, 1 రూపీ నోట్స్. 40 రూపీస్ ఉన్నాయి, 1 రూపీ నోట్స్ అంటే ఎంత ఉంటాయండి, 40 రూపీస్ బై 1 రూపీ నోట్ 1 అంటే 40 అవుతుంది. ఇవి 40 ఉందంటే ఇవి 40 ఉండాలి కదా, ఇవి కూడా 40 ఉండాలి కదా, మొత్తం ఎంత అవుతుంది 120 రూపీస్ అవుతుంది. మొత్తం 120 కాయిన్స్ అవుతాయి, మొత్తం అన్నీ కూడా 120 కాయిన్స్ అవుతాయి. ఓకే రైట్. ఒకసారి దీన్ని వేరేలా కూడా చేయొచ్చు. ఒకసారి ఆప్షన్ నుంచి కూడా ఎలా వెరిఫై చేయొచ్చో చూద్దాం. చూడండి ఒకసారి ఆప్షన్ నుంచి కూడా చేయొచ్చు అండి. ఆప్షన్స్ ఏమన్నా చూడండి, 150, 120, 100, 90. ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి, ఎస్ఎస్సి అడిగిన క్వశ్చన్, ఎస్ఎస్సి సీజీఎల్లో అడిగిన క్వశ్చన్. మనకేమి చెప్పాడండి, ఈక్వల్గా ఉండాలన్నాడు కదా అండి, మనకి ఈక్వల్గా ఉండాలని చెప్పాడు, రైట్. సో మనకేం చేస్తున్నా అంటే ఈక్వల్గా ఉండే మొత్తం వెరిఫై చేస్తాను నేను, రైట్. ఇది ఈక్వల్ లేదు అంటే ఈ ఆప్షన్ తీసేయచ్చు. సో ఫస్ట్ నుంచి తీసుకొస్తాను చూడండి, ఈక్వల్గా ఉండాలంటే ఈ 150 తీసుకోనండి. ఎందుకంటే 150 అంటే మనకేంటండి బై 3 చేస్తే మొత్తము అన్ని కాయిన్స్ కలిపి 150 ఉన్నాయండి. మనకైతే అన్ని ఈక్వల్ ఉన్నాయంటే బై 3గా చేయాల్సింది 150 బై 3నే కదా, ఇది బ్రెయిన్లో క్యాలిక్యులేట్ అవ్వాలండి. అంటే 50 1 రూపీ కాయిన్స్, 50 5 రూపీ కాయిన్స్, 50 10 రూపీ కాయిన్స్ ఉంటాయి. సో నేను ఈ ఆప్షన్ తీసుకోవట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఇది 500 అవుతుందండి, ఇది 500 అవుతుంది ప్లస్ 55 250, 500 ప్లస్ 250 ఎంత అంటే 750. అంటే ఈ ఆప్షన్ అయ్యే ఛాన్స్ లేదు, మనకి ఈ ఆప్షన్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ చూద్దాం ఒకసారి, ఇది కూడా అంటే 120 బై 3 అంటే ఎన్ని ఉన్నారండి, 40 1 రూపీ, 40 5 రూపీస్, 40 100 రూపీస్ ఉంటాయి. ఓకే 40 10 రూపీస్ ఉంటాయి. 40 10s ఎంత అండి 400, ఇది 400 వచ్చింది. ఇక్కడ 45 ఎంత అండి 200, 40 1s 40, 400 200 ప్లస్ అంటే 640 వచ్చింది. అంటే ఈ ఆప్షన్ వెరిఫై అవుతుంది. ఇలా ఎందుకు చెప్పానంటే ఈ ప్రాబ్లమ్స్కి మనం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదండి, బ్రెయిన్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇదంతా బ్రెయిన్లో క్యాలిక్యులేట్ చేయడం కష్టము. నేను సింపుల్గా చూడండి, నేనైతే ఎగ్జామ్ ఎలా రాసి చూడండి, 150 కాయిన్స్ అన్నాడు. సో 150 అన్నాడు, మొత్తం అన్ని ఈక్వల్గా ఉన్నాయని చెప్పాడు. 1 రూపీ 5 రూపీ 10 రూపీస్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే 150 బై 3 అంటే ఒక్కొక్కటి 50 50 50 రావాలి. సో నేను ఫస్ట్ పెద్ద నెంబర్ తీసుకు 50 10s ఎంత అండి 500. సో మనకి ఇక 140 రావాలి. 640 కదా మనకు మొత్తం అమౌంట్ రావాల్సింది. 500 ఆల్రెడీ అయిపోయింది. 5 రూపీ కాయిన్స్ ఉన్నాయి, 50 × 5 250. సో ఆల్రెడీ ఇక్కడ 750 అయిపోయింది కాబట్టి ఆప్షన్ అవ్వదు, ఎలిమినేట్ చేశారు. నెక్స్ట్ ఆప్షన్ 120 బై 3 అంటే 40 40 40 ఉండాలి. 40 10s 400, 40 5s 200, 400 ప్లస్ 200 600 ప్లస్ దగ్గరగా వచ్చింది. అంటే ఇదే ఆప్షన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి 1 కూడా చెక్ చేస్తున్నాను. 40 1s 40, 400 200 40 640. సో ఆన్సర్ ఎగ్జామ్లో అయితే ఏం వాడకుండా డైరెక్ట్ చేసేయచ్చు. ఇలా చేస్తే కొంచెం ప్రొసీజర్ చేయాల్సి ఉంటుంది. ఓకే సో ఎగ్జామ్లో చేసే పద్ధతి మాత్రం అదే అండి. మనకి ఈవెన్ దో అక్కడ 3 ఆప్షన్స్ ఉన్నా కూడా మనం బ్రెయిన్లోనే క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. సో కాయిన్స్లో ఏంటంటే మనకి ఇంపార్టెంట్ ఇక్కడ ఈచ్ కాయిన్ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇస్ ఈక్వల్ టోటల్ వాల్యూ. ఇదే ఫార్మాట్ని వాడతాం మనం. ఈచ్ కాయిన్ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఈజ్ ఈక్వల్ టోటల్ వాల్యూ. ఇక్కడ వచ్చేది వాల్యూ వస్తుంది, దాన్ని కాయిన్స్లో కన్వర్ట్ చేయాలంటే మనకి ఆ డినామినేషన్ని బట్టి కాయిన్స్లోకి కన్వర్ట్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 9, ఫైండ్ ద ఈ ప్రపోర్షన్ అండి. రేషియోస్లో ఇక్కడ వరకు చూసిన మ్యాక్సిమమ్స్ అన్ని కవర్లా చూసాము. చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయండి మనకి. ఏంటి ఇంకా హూండ్ హెయిర్ స్పీడ్ రేషియో కానివ్వండి, లేకపోతే వాటర్ ల్యాండ్ రేషియో కానివ్వండి, డైమండ్ బ్రేక్ అయినప్పుడు కానివ్వండి, అవన్నీ మిస్లీనియస్ క్వశ్చన్ అండి. అవన్నీ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. ఇవి ఏంటంటే మేజర్ కాన్సెప్ట్స్, అందుకే మీకు డిస్కస్ చేస్తాను నేను. అమౌంట్ డివైడ్ చేయడము, లేకపోతే నెంబర్స్ డివైడ్ చేయడం ఒకటి, ఇన్కమ్ ఎక్స్పెండిచర్ ఒకటి, క్రాస్ ప్రొడక్ట్ మీద ఒకటి, నెక్స్ట్ కాయిన్స్, ఇవి మేజర్గా వస్తున్నాయి కాబట్టి మీకు డిస్కస్ చేస్తాను. ముందు బేసిక్ రేషియోస్ ఇవన్నీ. నెక్స్ట్ ప్రపోర్షన్ చూద్దామండి. ప్రపోర్షన్లో క్వశ్చన్ నెంబర్ 9, ఫైండ్ ద రేషియో బిట్వీన్ మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 57.6 and 40. మనకేం చెప్పండి, ప్రపోర్షన్ అంటే రేషియోస్ ఈక్వల్గా ఉంటాయి. అంటే A:B ఈజ్ ఈక్వల్ టు B, C:D అయితే ప్రపోర్షన్ చెప్పామండి మనకి. A:B ఈజ్ ఈక్వల్
C:D అయితే ప్రపోర్షన్లో ఉంటాయని చెప్పి, అంటే ఏవైనా 2 నెంబర్స్ యొక్క రేషియోస్ అంటే 4 నెంబర్స్లో 2 నెంబర్స్లో రేషియోస్ ఈక్వల్గా అయితే ఆ నెంబర్స్ అన్నీ కూడా ప్రపోర్షన్లో ఉంటాయి. సో ఫస్ట్ ప్రపోర్షన్, సెకండ్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్, ఇది ప్రపోర్షన్. ఒకవేళ మనకి మిడిల్లో 2 టర్మ్స్ సేమ్ నెంబర్స్ ఉంటాయి అంటే A:B = B:C అయింది అనుకోండి, అంటే ఇక్కడ 2 సేమ్ ఉన్నాయి కదండి, దీన్ని ఏమంటామంటే మెయిన్ ప్రపోర్షన్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే మనకి కండిషన్ ఏంది, ఒకవేళ 4 ప్రపోర్షన్ ఉన్నప్పుడు కండిషన్ ఏంది, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ = ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఎక్కడైనా అంతే అండి, నెంబర్స్ అనేవి ప్రపోర్షన్లో ఉంటే ఏమవుతుంది మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ = ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. అంత్యముల లబ్ధము = మధ్యముల లబ్ధము, మధ్యముల లబ్ధము అంటే ఏమవుతుంది మనకి AD = BC అవుతుందండి. AD = BC. సేమ్ ఇక్కడ కూడా అంతే అండి, ఈ నెంబర్స్ అన్ని ప్రపోర్షన్లో ఉన్నాయి, మనకేమవుతుంది అంత్యముల లబ్ధం = మధ్యముల లబ్ధం, ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ = ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సో ఏమవుతుంది ఇక్కడ B² = AC అవుతుంది. B² ఎప్పుడైతే మీన్ ప్రపోర్షన్లో ఉన్నప్పుడు. ఓకే, ఇది ఫస్ట్ ప్రపోర్షన్, సెకండ్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్, ఫోర్త్ ప్రపోర్షన్. ఎప్పుడది 4 ప్రపోర్షన్స్ ఇచ్చినప్పుడు, 4 నెంబర్స్ 4 టర్మ్స్ ఇచ్చినప్పుడు. ఇక్కడ చూడండి, ఇక్కడ 3నే ఉన్నాయి, ABC 3నే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది ఫస్ట్ ప్రపోర్షన్, ఇది మీన్ ప్రపోర్షన్ అంటాము, ఇది థర్డ్ ప్రపోర్షన్. మీకు ఆల్రెడీ క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఇప్పుడు చూడండి, ఇంకా వీటి మీద క్వశ్చన్స్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 9, రేషియో ఆఫ్ ద ఒకటి మ్యాక్సిమం ఈ క్వశ్చన్లోనే మీకు అన్ని మోడల్స్ కవర్ లాగా చేస్తున్నా అండి. ఫైండ్ ద రేషియో బిట్వీన్ మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 57.6 40. మీన్ ప్రపోర్షన్ అంటే మనకి B వాల్యూ కావాలండి. B వాల్యూ అంటే ఏంటంటే B² = AC కదండి, అంటే B ఏమవుతుంది √AC. A ఎంత అండి 57.6 × 40. సో ఇది B, ఈ వాల్యూ తీసేస్తాను ఎందుకంటే మన రేషియోని కదా అడిగింది. నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ ప్రపోర్షన్ ఆఫ్ 25, 18, 25, 48, 50/3 అన్నాడండి. సో 25, 48, 50/3కి ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఇది A, B, C, D. అంటే మనకి D వాల్యూ కావాలి, అంటే ఏంటంటే మనకి AD = BC కదా అండి, మనకి D వాల్యూ కావాలంటే BC/Aనే కదా. మీకు ఇదేంటి అర్థం కావడం చెప్తున్నాండి, అక్కడ నేను డైరెక్ట్ రాస్తాను, ఎగ్జామ్లో అయితే డైరెక్ట్గా రాయాలి, ఇదంతా రాయాల్సిన అవసరం లేదు, రాయకూడదు కూడా, రాయాల్సిన అవసరం లేదు కాదు, రాయకూడదు. రాస్తే టైం వేస్ట్ అయితే ఏమవుతుంది మీకు అందరికీ తెలిసిందే. ఓకే, సో BC అంటే ఇది B, ఇది C/A. సో B ఎంత అండి 48 × 50/3/A ఎంత ఉంది 25. ఇప్పుడు ఈ రేషియో కావాలి మనకి. ఓకే, చూద్దాం ఎలా సాల్వ్ చేయాలో. ఇదేమో మీన్ ప్రపోర్షన్ అండి. మీన్ ప్రపోర్షన్ అంటే √AC. B² = AC కాబట్టి B = AC అవుతుంది. B √AC అవుతుంది. ఇక్కడ ఏంటి మనకి D వాల్యూ కావాలి BC/A. ఇదంతా మనకి బ్రెయిన్లోనే క్యాలిక్యులేట్ అయిపోవాలి, తెలియాలంతా. A వాల్యూ అంటే, B వాల్యూ అంటే, C వాల్యూ అంటే, D వాల్యూ కావాలి. సో మనకి D వాల్యూ కావాలంటే AD = BC అంటే BC/A. ఇదంతా బ్రెయిన్లోనే ఫాస్ట్గా వితిన్ సెకండ్స్లో అయిపోవాలి. అది ఎప్పుడు అవుతుందంటే ప్రాక్టీస్ చేస్తే మన బ్రెయిన్ అలా ట్రైన్ చేస్తే అవుతుంది. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ చేద్దామండి. ఫస్ట్ ఇక్కడ ఏం చేయండి, ఇక్కడ 4 ఉంది, 0 తీసేస్తే ఇక్కడ 0.6 పోతుంది కదా అండి, అంటే √576 × 4. ఏం చేస్తాను అంటే 0తో ఇక్కడ మల్టిప్లై, 0తో ఇక్కడ మల్టిప్లై చేస్తాను, అప్పుడు 576 అయింది, ఇక్కడ 4 ఉంది. రైట్, నెక్స్ట్ ఇక్కడ చూడండి 25 2s 16 3 16s 25 2s 3 16s. సో 16 × 3 ఉందండి, ఎంత ఉంది ఇక్కడ 16 × 2 ఉంది. ఇక్కడ ఏమవుతుంది 576 అనేది దేని స్క్వేర్ అండి, ఆ స్క్వేర్స్ కూడా తెలియదు సార్ అంటే నేర్చుకోవాలి ఖచ్చితంగా. నాకు స్క్వేర్స్ తెలియదు సార్, మల్టిప్లికేషన్ రాస్తారంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అలా మాట్లాడకూడదు, ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎడిషన్స్, మల్టిప్లికేషన్స్, సబ్ట్రాక్షన్స్, డివిజన్స్, స్క్వేర్స్, క్యూబ్స్, కొన్ని బేసిక్ అన్నీ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. 576 ఈజ్ ద స్క్వేర్ ఆఫ్ 24 స్క్వేర్ కదండి, అంటే ఇది 24 స్క్వేర్ బయటకు వస్తే 24 అవుతుంది. ఇది ఏంటంటే 4 అనేది దేని స్క్వేర్ 2 స్క్వేర్ అంటే 24 × 2 అవుతుంది. ఓకే, ఇది 16 × 2 ఉంది. ఈ రేషియో కదండి మనకి ఇచ్చింది రేషియో. రైట్, 2 క్యాన్సిల్ కదండి. ఇక్కడ ఎంత ఉందండి 24 అంటే ఇక్కడ 8 3s ఇది 8 2s అంటే ఏ రేషియోలో ఉందని మనకి ఓవరాల్గా అతను ఇచ్చింది మనకు కనుక్కోవాల్సింది 3:2 రేషియోలో ఉంది. సో మెయిన్ ప్రపోర్షన్ 3 పార్ట్స్ ఉంటే ఇదంతా ఫోర్త్ ప్రపోర్షన్ వచ్చింది 2 పార్ట్స్ అవుతుంది. సో మీకు ఇక్కడ ఏం కవర్ చేస్తారంటే మెయిన్ ప్రపోర్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయడము, ఫోర్త్ ప్రపోర్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేసాము, ఆ రెండింటి మధ్య రేషియో కూడా చేసాము. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 9.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 అండి. ఓవర్వ్యూలో రేషియో అండ్ ప్రపోర్షన్ ఓవర్వ్యూలో లాస్ట్ క్వశ్చన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎప్పుడైనా మన క్వశ్చన్ పేపర్ డిఫికల్ట్గా ఇవ్వాలి లేదంటే టైర్ 2 లెవెల్ క్వశ్చన్లు అడిగిన క్వశ్చన్ అండి. బట్ మనం చాలా సింపుల్గా చేస్తాం చూడండి. ఆల్రెడీ మీకు షార్ట్ కట్ చెప్పండి, దీనికి కూడా చూద్దాం. ఇఫ్ ఎక్స్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ 19, 34, 44 అండ్ 84. సో 19, 34, 44, 84ని చేంజ్ చేయాలనండి. ఎక్స్ సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు అవి ప్రపోర్షన్లో ఉంటాయని చెప్పాడు. అయితే మనకేమన్నాడు, డైరెక్ట్ ఎక్స్ వాల్యూ కనుక్కోమలేదండి. మనకేమిచ్చాడు, మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 4x + 9. మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటంటే b = √a అని డైరెక్ట్ రాస్తున్నాడు. b = √a ఇంటూ సి ఏముందండి మనకి 5x - 4. ఇది కావాలి మనకి, దీని వాల్యూ కావాలి. 5x - 4 యొక్క వాల్యూ కావాల్సింది, అది కావాలి. మీన్ ప్రపోర్షన్ కావాలి అంటే ముందు మనకి ఏం తెలియాలి, ఎక్స్ వాల్యూ తెలియాలి. దీన్ని షార్ట్ కట్ ఏం చెప్పానండి, ఫస్ట్ ఇలా అనుకున్న తర్వాతగా ఇక్కడ ఏం చేస్తాము, సబ్ట్రాక్ట్ అన్నాడు కాబట్టి 19 - x రాస్తాము. 19 - x రైట్ ఇంటూ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ రాస్తాము. 44, 84 డిఫరెన్స్ ఎంత అండి, 40 × 40 = 44 - x. డిఫరెన్స్ ఎంత అండి ఇక్కడ 34, 19కి 15 డిఫరెన్స్, 15. ఇప్పుడు క్యాన్సిల్ అవుతున్నాము చూడండి. ఇక్కడ 5 8s, ఇక్కడ 5 3s, 5 8s, 5 3s. లోపల మల్టిప్లైస్ ఎంత అవుతుంది, 19 8s. 19 8s అంటే ఇంతకుముందు చెప్పాను నాకు బేసిక్ టేబుల్ అండి, మనకి 20 టేబుల్ లోపే. 19 8s ఎంత అండి, 152. సో 152 - 8x = 44 3s ఎంత అవుతుంది, 43s, 120, 3 4s 12, 132 అవుతుంది. 120 + 12 132 - 5x. ఈ 8x అది తీసుకోండి, ఇది తీసుకురండి. సో 8x అంటే ప్లస్ అవుతుంది, ఇటు వెళ్తే 8x - 5x ఎంత అండి, 3x. సో ఇటు సైడ్ రాసుకోండి, 3x = 152 - 132. 152 - 132 3x కదండి, 20. సో చూడండి ఇక్కడ వాల్యూ ఏమైనా వచ్చిందా, 3x, ఇది 8x. సారీ ఇక్కడ 3x కదా, నేను 5x రాశాను, 3x. సో ఇక్కడ ఎంత అవుతుంది, 5x. 8x - 5x 3x 5x అవుతుంది. 5x = 20. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందండి, 4 అవుతుంది. కానీ మనకు అడిగిన ఆన్సర్ ఇది కాదండి, x = అని అడగలేదు. మనకి ఏమిచ్చాడు, మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 4x + 9 × 5x - 4 అన్నాడు. ఎక్స్ వాల్యూ 4. ఇది ఒకసారి చూడండి, ఈ స్టెప్ చూడండి, జాగ్రత్తగా చూడండి, అది షార్ట్ కట్ మనకి. సో 19 సబ్ట్రాక్ట్ చేయాలి కాబట్టి మైనస్ రాస్తాం. 19 - x ఇంటూ ఈ నెక్స్ట్ 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ 40. ఇక్కడ 44 - x ఇంటూ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 15. సో మనకి సాల్వ్ చేసింది వచ్చిందండి, x = 4 వచ్చింది. x = 4 వచ్చింది. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం అది. సో 4 × 4 16, 16 + 9 రాయాలా, 4 × 4 + 9 ఇంటూ 5 × 4 - 4. జనరల్గా అయితే ఇది రాయకూడదండి, బ్రెయిన్లోనే క్యాలిక్యులేట్ అవ్వాలి. అంత ఫాస్ట్గా ఉంటే ఈ రోజులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్లియర్ చేయగలమండి, లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఓకే, 4 4s 16, 16 + 9 25 √25 ఇంటూ 5 4s 20, 20 - 4 16. ఇప్పుడు చూడండి 25 అనేది దేని స్క్వేర్, 5 స్క్వేర్ అంటే బయటకు వస్తే 5 అవుతుంది. నెక్స్ట్ 16 అనేది 4 స్క్వేర్ అంటే 5 × 4 20 అవుతుంది. 5 × 4 20. ఇది మీన్ ప్రపోర్షన్ ఆఫ్ దట్ నెంబర్. సో ఇలాంటి ప్యాటర్న్ ఇంపార్టెంట్ అండి, చాలా రీసెంట్గా బాగా అడుగుతుంది. ఇంపార్టెంట్ డిఫికల్ట్గా అవ్వాలన్నప్పుడు మనకి షార్ట్ కట్ యూజ్ చేసాం కాబట్టి కొంచెం ఫాస్ట్ అవుతుంది, లేకపోతే డిఫికల్ట్ అవుతుందండి. ఒరిజినల్ ప్రొసీజర్ కాబట్టి ఒకసారి చెప్తా చూడండి మనకి. సో ఇప్పుడు ఏంటంటే అన్నిటికీ ఎక్స్ సబ్ట్రాక్ట్ చేయాలి అంటే 19 - x a. నెక్స్ట్ ఇంకో ఉన్నాయి 34 - x, 44 - x, 84 - x. ఈ నెంబర్లు ఇప్పుడు ప్రపోర్షన్ ఉన్నాయి. ప్రపోర్షన్ అంటే మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ తీసుకోవాలి, ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటే 19 - x ఇంటూ 84 - x = 34 - x ఇంటూ 44 - x. ఇప్పుడు చూడండి ఇక్కడ 19 × 84 చేయాలి, నెక్స్ట్ 34 × 44 చేయాలి. తర్వాత మళ్ళీ ఇక ఎక్స్ వాల్యూ అన్నీ కూడా చేస్తే మనకి పెద్దగా అవుతుంది, లెంతీ అవుతుంది. అందువల్ల నేను ఈ మెథడ్ ప్రిఫర్ చేయను. దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్, మీకు బెస్ట్ షార్ట్ కట్, ఫాస్ట్గా అయిపోతుంది. ఖచ్చితంగా ప్రపోర్షన్లో ఎక్స్ సబ్ట్రాక్ట్ చేశాడు, యాడ్ చేశాడంటే దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్. ఓకే, సో ఇది. సో ఇక్కడ వరకు మనకి రేషియో ప్రపోర్షన్ కంప్లీట్ అయిపోయిందండి, ఓవరాల్గా కంప్లీట్ అయిపోయింది. సో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్క మోడల్ కవర్ చేశానండి, అందుకే ఆల్మోస్ట్ మోర్ దెన్ 130 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాము.
130 పైన 130 ఏంటంటే ఆల్మోస్ట్ 150 140 150 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం ఓవర్ వ్యూతో కలిపి. ఇంతకంటే ఎక్కువ డెప్త్గా ఎవరు చెప్పారండి. సో మీరు చేసేది ఏంటంటే ప్రతి క్వశ్చన్ని క్లియర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ మీరు అన్ని ఒకటి కాకపోతే 2 సార్లు కాకపోతే 3 సార్లు అయినా వినండి, విని బాగా ప్రాక్టీస్ చేసుకోండి. ఒక్క క్వశ్చన్ కూడా మిస్ అవ్వదండి మీకు ఎగ్జామ్లో. ఖచ్చితంగా నేను హామీ ఇవ్వగలను, అది ఖచ్చితంగా హామీ ఇవ్వగలను. బెస్ట్ మెథడ్స్ అన్ని ఇండియాలో ఉన్న బెస్ట్ మెథడ్స్ అన్నీ కూడా మీకు అన్నీ కూడా బెస్ట్ వేలో ఇచ్చాను. ప్రతి ఒక్క మోడల్ కూడా బెస్ట్ వేలో ఇచ్చాను. మీరు కూడా ఏం చేస్తారంటే వీడియోస్ చూడండి. ఈ వీడియోస్ చూడడంతో పాటు మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే బెస్ట్ అనేది నేర్చుకుంటే అందరికీ యూజ్ అవుతుంది. మీ ఫ్రెండ్సే కదా మనకి, అరే వాడు నేర్చుకుంటే నాదే ఉండకపోతుంది అలాంటి ఉద్యోగం ఉండకూడదండి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మమ్మల్ని కూడా బాగా ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.